ఆపరేషన్ కగార్ ప్రకంపనలు భారతదేశాన్ని కుదిపేస్తున్నాయి. ఆదివాసీ బతుకులను చిదిమేస్తున్నాయి. విజయవాడలో చికిత్స చేయించుకోవడానికి వెళ్ళిన హిడ్మాని సహచరుని కూడా తీసుకెళ్లి చంపారు అన్న మాట కూడా మాట్లాడు. కర్రగుట్ట మీద జెండా ఎగరేసిన రోజే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు యుద్ధం. ఆపరేషన్ కగార్లో మొదటి గుండు 6 నెలల పసిపాప నుంచి దూసుకుపోయింది. హిడ్మా యొక్క భద్రతా వలయం చూస్తే ఒక డీజీపీ కన్నా ఎక్కువ ఉన్న భద్రతా వలయం అతనికి ఉంటుంది. ఎవ్వరూ తుపాకీ పేల్చకుండా అంత అన్కాన్షియస్ అయ్యి దొరికారా వీళ్ళకి? ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ దేనికోసం అనుకుంటున్నారు? అది మావోయిస్టుల కోసం పెట్టిందా? కేవలం కార్పొరేట్ల కోసం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. స్వతంత్రం పేరుతోనో లేకపోతే ఇంకో దాని పేరుతోనో పోలీసులను చంపుతున్నారు, రాజ్యానికి ఎదురుగా వస్తున్నారు. మరి వాళ్ళ ఈ మధ్య భారతంలో జరుగుతున్న ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా మద్దతు చెప్పడం తప్ప? వీళ్ళు అయిపోయాక అర్బన్ నక్సలైట్లు అంటాడు బండి సంజయ్. అదే గుజరాత్లో హింస చేస్తే, అదే గుజరాత్లో మారణ హోమం చేస్తే వాళ్ళు ప్రధానమంత్రులు కూడా అవుతారు. మేము కొమరం భీమిని కూడా జల్ జంగల్ జమీన్ అంటే ఇవాళ కొమరం భీమి బతికినట్నే చంపేవాళ్ళు, ఇవాళ రామ్జీగొండ ఉన్నా ఇలాగే చంపేవాళ్ళు. పోరాటాలని తప్పు పడుతున్నాం, అందుకే మాడవిని చంపాం అని చెప్పమనండి. ఆదివాసీలని ఊచకోతలు వేసి ఖనిజ సంపదని దోచేయడం కోసం చేస్తున్న రక్తపాతం ఇది. మిగతా వాళ్ళు ఎవరైతే లొంగిపోదామా పోరాటం చేద్దామా అనుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది? పేల్చే తుపాకీ గుళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎవరు లొంగుతారు ఎవరు లొంగరు అని? మా మరణం తర్వాత తిరుగుబాటు లేకపోతే ప్రతిఘటన అనేది సమాప్తం అయిపోయిందా? భూస్థాపితం అవుతుందా? ఈనాటి మన కాలపు చెగువేరా, ఈనాటి మన కాలపు నిజమైన హీరో మాడవి హిడ్మా. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఆపరేషన్ కగార్ ప్రకంపనలు భారతదేశాన్ని కుదిపేస్తున్నాయి. ఆదివాసీ బతుకులను చిదిమేస్తున్నాయి. ఎవరైతే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పౌర హక్కు సంఘాలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా మూకముడిగా ఈ యొక్క ఫేక్ ఎన్కౌంటర్ని ఖండిస్తున్నారు. అసలు హిడ్మా యొక్క ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటరా? అసలు ఏం జరిగింది? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సంధ్య మేడం మనతో ఉన్నారు. సంధ్య గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సంధ్య మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? 3-4 రోజు నుంచి ఈ బాధలో ఈ దుఃఖంలో గత కొద్ది కాలంగా నంబాల కేశవరావు గారి నుంచి ఒక్కొక్క సీసీఎం శవాన్ని వస్తుంటే మొడెం బాలకృష్ణ కావచ్చు, పాండు దాదా కావచ్చు, కోసా దాదా, రాజు దాదా, ఇట్లా అంతకుముందు చలంగారు వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు 8-9 మంది శవాలు వచ్చాయి. ఇవన్నీ కూడా చాలా బాధతో హృదయాన్ని పిండేస్తున్నటువంటి సందర్భం. దానికి పరాకాష్ఠ దశగా మొన్న హిడ్మా ఎన్కౌంటర్ని చూడాలి. హిడ్మా ఘటన జరిగింది అని తెలిసినప్పటి నుంచి కూడా నిజంగా ఆ ఉద్యమాన్ని దండకారణ్యంలో సాగుతున్న ఉద్యమం కావచ్చు, ఆదివాసీల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిద్రపోలేదు, ఎవరు కూడా ఆ దుఃఖంలోంచి బయటకు రాలేకపోయారు. ఓకే మేడం, ఎవరైతే హిడ్మాకి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది కూడా మావోయిస్ట్ పార్టీ ఈరోజు ఒక లేఖను బయటికి పెట్టింది. దానికి సంబంధించి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. నార్మల్గా విజయవాడలో ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడానికి వెళ్ళిన హిడ్మాని, దాంతోపాటు ఆయన యొక్క సహచరుని కూడా తీసుకెళ్ళి చంపారు అన్న మాట కూడా మాట్లాడుతుంది. అంటే దీనికి సంబంధించి పార్టీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే నార్మల్గా వాళ్ళు చెప్తుందని బట్టి నిజంగా ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? వాళ్ళ పార్టీ ప్రకటన ఏదైనా వస్తే అది ఖచ్చితంగా అధికారికంగానే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత వాస్తవాలు ఇంకెవరికి తెలుసుకునే అవకాశం లేదు. సో ఇవాళ ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చింది పార్టీ స్టేట్మెంట్. పార్టీ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే విజయవాడలో కొంతమంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా
హిడ్మా కానీ అతని భార్య రాజే. రాజే మడకం రాజే కానీ మాడ్వి హిడ్మా కానీ ఇంకా కొంతమంది ఆసుపత్రిలో ఉన్నారు. అంటే వాళ్ళిద్దరితో పాటు వాళ్ళకి రక్షణగా కూడా ఒక నలుగురు ఉన్నారు. ఇప్పుడు మనం మొన్న జరిగిన ఘటన చూస్తే 18, 19 వరుసగా 2 రోజులు చంపారు. 18 మాడ్వి హిడ్మాతో పాటు రాజేతో పాటు ఇంకో నలుగురు, 19 జోగారావు గారితో పాటు ఇంకొక 6. వీళ్ళు విజయవాడ అంటే రకరకాల కథనాలు మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఫస్ట్ తెలంగాణ వచ్చారు. ఇక్కడ వీళ్ళే లొంగిపోవడంతో అంటే ఇక్కడ చంద్రన్న, బండి ప్రకాష్ మళ్ళీ ఇక్కడ నుంచి కొంత యాక్టివ్గా ఉన్నటువంటి ఒరిస్సా బార్డర్లో ఉన్న జోగారావు వీళ్ళు ఉన్న ప్రాంతం శంకర్ ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళారు షెల్టర్ల కోసం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆరోగ్యం కారణాల వలన వచ్చారా, ఇంకేదన్నా కారణాల వలన వచ్చారా మనకేం తెలుస్తాయి. కానీ వాళ్ళు విజయవాడ వచ్చారు. అక్కడి నుంచి 2 బృందాలని కూడా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళని చూపించారు కదా అరెస్ట్ చేసి మొన్న. అవును. కానీ ఈ 2 బృందాలు ముఖ్యంగా 18 ఒక 6గురిని, 19 ఒక 7గురిని చంపారు. మనం సరే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళ పార్టీ అధికారికంగా ప్రకటించింది వైద్యం నిమిత్తం వెళ్ళిన వాళ్ళని పట్టుకుని చిత్రహింసలు పాలు చేసి చంపారు. కానీ ఒకటి అర్థమవుతుంది, ఈ ప్రభుత్వం ఈ పోలీసులు చెప్తున్న భాష, వీళ్ళు ఇన్నాళ్ళు చెప్పింది ఏంటి, మెరుపు దాడులు చేస్తాడు, త్రుటిలో తప్పించుకుంటాడు. ఈయన గురించి ఆపరేషన్ కగార్ ప్రారంభం కాకముందు వేటుంది, ఆపరేషన్ కగార్ ప్రారంభం అయ్యాక, అంటే ఆపరేషన్ కగార్ ప్రారంభం అవుతూనే మొట్టమొదటి బాధితురాలు లేదా మొదటి చావు ఎవరిదంటే 6 నెలల పసిపాపది. అవునా? 6 నెలల పాపే. ఆపరేషన్ కగార్లో మొదటి గుండు 6 నెలల పసిపాప నుంచి దూసిపోయింది. వాళ్ళు మొత్తం బాంబింగ్ చేశారు కదా. ఆపరేషన్ కగార్ని మేము ప్రారంభిస్తున్నామని ఆదివాసీ గూడాల్లో డ్రోన్స్ తోటి ఐడెంటిఫై చేసి బాంబింగ్ చేశారు. అంటే ఎక్కడెక్కడ జనావాసాలు ఉన్నాయి చూసి వేసేసారు. అట్లా ముందంతా అమాయకులు ఆడవాళ్ళు చనిపోయారు. చిన్న పాప ఫస్ట్ హత్యే ఒక 6 నెలల పసిపాపది. ఆపరేషన్ ప్రారంభించాం అని ప్రకటించాక ఊళ్ళ మీద బాంబులు వేసినప్పుడు మొదలు ఆడపిల్లే చనిపోయింది. ఆ పసిపాప 6 నెలల పసిపాప. అట్లా మొదలై వరుసగా 300 మంది గత సంవత్సరం చనిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభించిన నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో ఈ ఇయర్ జనవరిలో స్టార్ట్ అయింది. ఈ జనవరి స్టార్ట్ అయినాక ఈ పాపతో మొదలెట్టి ఇప్పటికే 500 మందిని చంపారు ఇప్పటి వరకు. ఆపరేషన్ కగార్కు బలైనోళ్ళు 6 నెలల చిన్న పాప నుంచి ఇప్పుడు వరకు 500 మంది దాకా చనిపోయారు. సరే, ఇవాళ మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది మెరుపు దాడులు చేస్తాడు. 27 ఘటనలు అతను దాడులు చేసి పొట్టను పెట్టుకున్నాడు. ఎవరైతే మాట్లాడుతున్నారు మేడం, 200 మంది దాకా సిఆర్పిఎఫ్ పోలీసులను చంపాడు వాళ్ళు మాట్లాడింది. అసలు 27 ఘటనలు జరిగాయి అని వాళ్ళ భాష ప్రకారం చూసినా 27 ఘటనలు మేజర్ ఘటనలు ఇతను చేశాడు. దాంట్లో సుమారుగా 200 మందిని పొట్టను పెట్టుకున్నాడు. ఇంతమందిని చంపాడు అని మీరే చెప్తున్నారు కదా, మీరే ఈ మాట మాట్లాడుతున్నారు కదా. అంటే 27 ఘటనలు చేసి ఇంతమందిని చంపాడని చెప్తున్నప్పుడు, అట్లాగే ఎన్నోసార్లు దాడుల నుంచి మెరుపు దాడులు చేశాడు, ఎన్నోసార్లు త్రుటిలో తప్పించుకున్నాడు అని చెప్తున్నారు కదా. మరి ఇవాళ నిజమైన ఎన్కౌంటర్ అని వాళ్ళు అంటున్నారు కదా. తుపాకీ ఉంటే ఇన్ని మెరుపు దాడులు చేసి త్రుటిలో తప్పించుకున్న ఈ నేత హిడ్మా ఒక్క తుపాకీ కూడా ఒక్క గుండు కూడా ఎందుకు పేల్చలేకపోయాడు? అది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ఎక్కడా పట్టుకుని వెళ్ళలేదు, అరెస్ట్ చేయలేదు, అతను మాకు మారేడుమిల్లి ప్రాంతంలో ఎదురుపడ్డాడు, ఇది నిజమైన ఎన్కౌంటర్, ముఖాముఖి జరిగినటువంటి ఎన్కౌంటర్ అంటున్నారు. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని అంటున్నారు. పోలీస్ అధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రకటించారు. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే నేనేమంటానంటే, మీరు హిడ్మా గురించి హిడ్మా హీరో అయ్యాడంటే మీరు చెప్పిందే ఇంతకాలం. అతను ఏం చేశాడు అనేది నేను ఇప్పుడు చర్చిస్తలా. కానీ ఇంత హీరోగా చెప్పినటువంటి హిడ్మా, ఇంతమందిని చంపిన హిడ్మా ఇన్నిసార్లు తరుముకుంటూ ఛత్తీస్గఢ్ నుంచి కర్రగుట్ట పోయారు. కర్రగుట్టలో ఉన్నాడు, కింద ఉన్నాడంటే ఉన్నాడు నిజమే,
కానీ వీళ్ళకి దొరకల. హ్మ్. హిడ్మా త్రుటిలో తప్పించుకున్నాడు, మేము హిడ్మా ఉన్నాడని హిడ్మాని టార్గెట్ చేస్తూ వచ్చాం అని వాళ్ళే ప్రకటించారు. అంటే హిడ్మాని టార్గెట్ చేస్తున్నది కగారికి ముందు నుంచే. హ్మ్. అంటే ఎన్నిసార్లు టార్గెట్ చేసినా వీళ్ళే ఏం చెప్పారు, ఎప్పుడు తప్పించుకుంటాడు అతను. కింద గుట్టలు కర్రెగుట్టలు చుట్టుముడితే కింద తప్పించుకుంటే ఆయన పైకి పోయాడట, పైకి వెళ్ళిపోయాడట. నేను కొన్ని కష్టపడి బలగాలన్నీ పైకి వెళ్ళినాయి అంట, మళ్ళీ పైనుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడంట. ఇవి వాళ్ళు చెప్పినవి ఇవన్నీ అంటే బస్తర్ జిల్లా అవ్వచ్చు, బస్తర్ చుట్టుపక్కల ప్రాంతం అన్ని కూడా కొట్టిన పిండి హిడ్మాకి అని దాంతో పాటు వాళ్ళు అనేకసార్లు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాటలే ఇవన్నీ. అంటే సుకుమాలో పుట్టి పువ్వర్తి గ్రామంలో పుట్టి అక్కడేదో 5వ తరగతి వరకు చదువుకున్న ఆ పిల్లాడు దాదాపు ఈ రోజుకి అతని వయసు 51 సంవత్సరం. ఇంచుమించు 17 ఏట ఉద్యమంలోకి వెళ్ళాడు. ఇప్పటిదాకా ఆదివాసీల కోసమే పనిచేశాడు. అతను చాలామంది చాలా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా దాడి చేస్తున్నారు. అతను ఏ భవంతులు కట్టుకోలేదు, ఏ విలాసవంతమైన జీవితము గడపలేదు. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీలకి గుండె ధైర్యం అయ్యాడు, ఆదివాసీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు, ఆదివాసీలకి ఆత్మస్థైర్యంగా నిలిచాడు. ఎందుకంటే మొదటి నుండి కూడా ఆదివాసీల మీద దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో హిడ్మాపై దాడి చేసిన పోలీస్ అధికారి ఇంటర్వ్యూ చూడండి. అసలు మేమిచ్చే వరకు టీవీలు లేవు, మేమిచ్చే వరకు రోడ్లు లేవు, మేమిచ్చే వరకు కరెంట్ లేదన్నారు. మేము కూడా పిల్లల్ని చదివిస్తున్నామని చెప్తున్నారు. అక్కడ నేను చెప్తున్నా, ఆ పిల్లల్ని చదివించడం అది వేరే విషయం అండి. అది ఇప్పుడు రోడ్లు వేసింది, ఇప్పుడు బస్సులు వేసింది, ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఇప్పటి వరకు అక్కడ ఏం లేదు. అంటే ఆ 75 ఏళ్ల స్వతంత్రం అంటే ఈయన పుట్టిందే 51 ఏళ్ల క్రితం కదా, 51 ఏళ్ళైంది కదా. అంతకుముందు హిడ్మా ఆపాడా వాళ్ళని వెళ్ళకుండా? 75 ఏళ్ల స్వతంత్రంలో, సోకాళ్ళు స్వతంత్రంలో వాళ్ళకి చదువులు చెప్పొద్దని, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వద్దని, వాళ్ళకి రోడ్లు వేయొద్దని, కరెంట్ ఇవ్వద్దని ఎవరు చెప్పారు? మావోయిస్టులు ఉన్నారు అప్పుడు? అక్కడ ఎవరున్నారు? ఈ దేశంలో నక్సల్బరి పుట్టింది 67లో, అది కూడా బెంగాల్లో పుట్టింది. ఇప్పుడు ఆ ప్రాంతంకి దండకారణ్యంలోకి వెళ్ళింది నక్సలైట్లు అనేవాళ్ళు, మావోయిస్టులు అనేవాళ్ళు 70 తర్వాతే. అంటే మరి 47 నుండి 70 వరకు ప్రభుత్వాలు వెళ్ళలేదు కదా. 70కి వెళ్ళగానే వాళ్ళు అంత బలపడలా, 80కి కూడా బలపడలా, 90కి కూడా బలపడలా, 90 తర్వాత బలపడ్డారు. అంటే మరి మీరు చూడండి, ఏ రకంగా చూసినా అభివృద్ధికి అడ్డుకుంది అక్కడ మావోయిస్టులు కాదు. అభివృద్ధి చెయ్యలేదు, అభివృద్ధికి నోచుకోలేదు. వాళ్ళు ప్రభుత్వాలే చేయలేదా? ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదు, వాళ్ళు అభివృద్ధికి నోచుకోలేదు, వాళ్ళని మనుషులుగా కూడా చూడలేదు. వాళ్ళు మనుషులే. ఇప్పటికీ వాళ్ళ ప్రసవాలు ఏవి సుఖప్రసవాలు కావు. ఇప్పటికీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కడన్నా ఉంది ఎక్కువ అంటే వీళ్ళ దగ్గరే. ఇప్పటికీ ప్రసవాల సమయంలో కూడా వాళ్ళు ఆసుపత్రులు అందుబాటులో లేక చనిపోతున్నారు. అంటే ఏ రకంగా చూసినా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వీళ్ళ జీవితంలో ఏ రకమైనటువంటి సంక్షేమం లేకుండా చదువు, ఆరోగ్యం, ఉద్యోగాలు, వసతి, రోడ్లు, కుంటల్లో నీళ్లు తాగారు, పిట్టల్లా రాలిపోయారు ఎపిడమిక్స్ వస్తే. ఏ ప్రభుత్వం అయినా వీళ్ళు వెళ్ళే వరకు కుంటల్లో నీళ్లు తాగొద్దు. బాలగోపాల్ గారు రాశారు ఈ విషయం. కుంటల్లో మీరు నీళ్లు తాగితే మీరు పిట్టల్లా చచ్చిపోతారు, ఎపిడమిక్స్ వస్తే విష జ్వరాలు బారిన పడతారు అని ఎవరూ చెప్పలేదు. ఏ ప్రభుత్వం చెప్పలా. ఈ అన్నలే చెప్పారు, ఈ ఉద్యమకారులే చెప్పారు. ఆ టైంలో మీరు నీళ్లు కాచుకుని తాగండి అని చెప్పడం. అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు గ్రామాలకు తరలండి కానీ క్యాంపెయిన్లకు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసాం. అంటే విష జ్వరాలు బాలట పడకుండా ఇవి వస్తే, ఎపిడమిక్స్ వస్తే మన్నమంతా మంచం ఎక్కుతుంది, మొత్తం కూడా ఇంటింట్లో జ్వరాలే. సో అందు నుంచి రక్షించడానికి మీరు ఇవి తాగండి, ఈ మందులు వేసుకోండి అని వైద్యం చేశారు. వీళ్ళు ఎట్లా దగ్గరయ్యారు? జ్వరాలు వచ్చిన ఇళ్ళకి పోయి వీళ్ళు మందులు ఇచ్చారు. మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ విష జ్వరాలు కానీ ముందు మందులు ప్రభుత్వం ఇచ్చిందా, దళాలు ఇచ్చాయా? అనేక చోట్ల దళాలు కుటుంబాల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసి హాస్టళ్ళల్లో వేశారు. మేము చూసాం. వరంగల్ ఖమ్మం అంతా మా పార్టీకి సంబంధించిన దళాలు అట్లా చేయడం మేము చూసాం, ఎన్నోసార్లు చూసాం. ఇప్పటికీ వాళ్ళు పీజీలు, డిగ్రీలు అయిపోయి లెక్చరర్లు, టీచర్లు అట్లా ఉన్నారు. వాళ్ళని ఆదివాసీలు ఎవరైనా అట్లా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని మీరు వెళ్ళి అడిగితే మీరు ఎట్లా చదువుకున్నారు అంటే అప్పుడు పలానా అన్న దళం వచ్చి మమ్మల్ని హాస్టల్లో వేసిందని చెప్తారు. అట్లా మీకు 100 మంది చెప్తారు ఇప్పుడు. అందుకని ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఏదన్నా ఉంటే వీళ్ళు చేసిందే. అది చదివించడమైనా, చదువు చెప్పడమైనా, ఆరోగ్యంగా బ్రతకడమైనా,
వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలలో వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళని మనుషుల్లాగా చూసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేశారు. కాబట్టి వీళ్ళ ఆదరణ వీళ్ళ పట్ల వాళ్ళు నమ్మరు తొందరగా ఎవరిని, ఆదివాసీలు బయట వాళ్ళని. వీళ్ళని నమ్మి అన్నం పెట్టి కడుపులో పెట్టుకుని సాకారు ఇప్పుడు దాకా. ఇన్ని దళాలు అక్కడ బతికినాయి అంటే, ఇంతమంది ఉద్యమకారులు బతికారు అంటే దాని అర్థము వీళ్ళని నమ్మారు అంటే వీళ్ళు వాళ్ళ కోసం మాత్రమే పనిచేశారు. మరి ప్రభుత్వం ఏం చేసింది? ఇన్నాళ్ళు వాళ్ళు చదువు సంధ్యలు పట్టించుకోకుండా, వాళ్ళు మంచినీళ్ళు మరుగుదొడ్లు పట్టించుకోకుండా, వాళ్ళకు రోడ్లు కరెంటు పట్టించుకోకుండా, ఇవాళ మీ కాళ్ళ కింద ఉన్న భూమి ఉంది, ఆ భూమి కింద ఖనిజ సంపద ఉంది, అదంతా మాకు కావాలి, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళకి భాష కూడా రాదు, వాళ్ళకి తెలుగు భాష రాదు, హిందీ భాష రాదు. వాళ్ళకి వచ్చింది అప్పుడు ఒక ప్రాంతం అయితే కోయలు, ఇంకో ప్రాంతం అయితే గోండ్లు, ఇంకో ప్రాంతం అయితే సవర్లు, కొండరెడ్లు, మొత్తం వాళ్ళే. ఎవరైనా గోండీలు కావచ్చు, ఆదివాసీలు రకరకాల సమూహాలు. సో వాళ్ళ భాష అంటే వాళ్ళ ఆదివాసీ భాష తప్ప వాళ్ళకి ఇటు ఈ హిందీ రాష్ట్రాలకు దగ్గర ఉన్న వాళ్ళకి కొద్దిగా హిందీ వస్తుంది. ఆదిలాబాదు వాళ్ళకి ఆ గోండ్లు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం తెలుగు వస్తుంది, పూర్తిగా రాదు. అదే మన వరంగల్, ఖమ్మం, కోయలు, కొండరెడ్లు ఉంటారు, వీళ్ళకి కొంచెం తెలుగు వస్తుంది. లోపల తట్టున్న వాళ్ళకి అది కూడా రాదు. ఇక గుత్తి కోయలు ఉన్నారనుకోండి, వాళ్ళ భాష తప్ప ఏది రాదు. కాబట్టి వీళ్ళకి ఏ రకంగా కూడా చేరువు కాని ప్రభుత్వ అడ్మినిస్ట్రేషను ఈరోజు సడన్గా మీ కాళ్ళ కింద ఖనిజ సంపద ఉంది, మేము అది కార్పొరేట్లకు ఇస్తాం, మీరు వెళ్ళిపోవాలంటే వెళ్తారా? వాళ్ళు ప్రతిఘటిస్తారు. ఆదివాసీల స్వభావం అది. ఈ దేశంలో మొత్తం సమాజానికి, భారత సమాజానికి దిశ నిర్దేశించే జాతీయ పోరాటాలు, జాతి విముక్తి పోరాటాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు ఏమైనా జరుగుతున్నాయంటే ఆదివాసీలు చేస్తున్నవే. అందరూ సామ్రాజ్యవాదానికి బానిసల్లాగే ఉన్నారు, ఏ పాలకులైనా. మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు బీజేపీ కావచ్చు. మనం చూస్తున్నాం కదా, బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వదిలి వెళ్ళినటువంటి కల్చర్ని కొనసాగించాయి అందరూ కూడా కొనసాగించారు. ఇక్కడ మనం చాలా ముఖ్యంగా చూడవలసింది ఏంటి? బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం చేసిన అందరినీ అణిచేశారు. అల్లూరి సీతారామరాజుని కావచ్చు, భగత్ సింగ్ని కావచ్చు, అనేక మంది, చంద్రశేఖర్ ఆజాద్, ఇట్లా భగవతీ చరణ్, సుభాష్ చంద్రబోస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు సావర్కరు ఎవరికో షెల్టర్ ఇచ్చి అనుకోకుండా అరెస్ట్ అయ్యి 1 year ఉండే అండమాన్లో ఆయన ఒక లేఖ రాశాడు. నేను మీకు సరెండర్ అవుతున్నాను, సాగిల పడుతున్నాను, మీరేం చెప్పినా నేను చేస్తాను, కాబట్టి నాకు విముక్తి ఇవ్వండి అని చెప్పి ఆయన క్షమాభిక్ష కోరుకుని అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చి బయటకు వచ్చాడు సావర్కర్. అంటే ఇవాళ మన పాలకులు తమకి అన్ని విధాలా సహకరిస్తామన్నా వాళ్ళకి రక్షణ, బతికే హక్కు ఉందని గుర్తించి వాళ్ళకి ఒకళ్ళని బాంబే హెడ్ క్వార్టర్లో, ఫడ్నవీస్ హెడ్ క్వార్టర్లో పెట్టుకున్నారు, ఇంకొకళ్ళని అక్కడ ఛత్తీస్గఢ్ బేస్ క్యాంపులో పెట్టారు. అంటే వీళ్ళకి కాళ్ళు మొక్కి, వీళ్ళకి లొంగి ఉండి, వీళ్ళకి అంటే అరెస్ట్ అవ్వడము, జైలుకి వెళ్ళడము. ఉద్యమంలో ఒక ప్రభుత్వం ఉద్యమంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ కమ్మనడా నేను తప్పు పట్టట్లా, చంపుతారు కాబట్టి ఎవరైనా లొంగిపోతామంటే కూడా నేను తప్పు పట్టట్లా. అంటే బ్రతికే హక్కు అందరికీ ఉంటుంది కదా. కానీ ఈ బ్రతికే హక్కు ఎవరైతే మీకు సాగిలపడరో, ఎవరైతే మీకు లొంగుబాటు, మీకు సహకరించి మీకు అనుకూలంగా ఉండడమే కాదు, మీకు మీరు చేస్తున్న దాడులకి, దౌర్జన్యాలకి సహకరిస్తారు, వాళ్ళకే బ్రతికే హక్కు కల్పిస్తారా? మిగతా వాళ్ళని చంపేస్తారా? బ్రతికే హక్కు లేదా? అది ఏ చట్టంలో ఉంది? ఏ రాజ్యాంగంలో ఉంది? సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి బ్రతికే హక్కు ఉందని చెప్పింది, భారత రాజ్యాంగం కూడా చెప్పింది. మీరు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయండి కోర్టుల్లో, అంతేగాని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సావర్కర్ వారసులు ఈరోజు బ్రిటిష్ పాలకులకు వారసులుగా వీళ్ళ బీజేపీ పాలకులు ఉన్నారు. ఆ రోజు అంటే పోతూ తెల్లవాడు వదిలి వెళ్ళినటువంటి ఆ సంస్కృతిని, ఆ విధానాలను వీళ్ళు అనుసరిస్తున్నారు. వాళ్ళకన్నా వరస్ట్గా ఉన్నారు. వాళ్ళన్నా చాలా మందిని జైళ్ళల్లో పెట్టారు. సోకాళ్ళు స్వతంత్రం వచ్చాక వాళ్ళు జైళ్ళ నుంచి విడుదలయ్యారు. కానీ వీళ్ళు మాత్రం చాలా మందిని ఎందుకు చంపుతున్నారు అంటే, మీరు చూడండి, మొన్న ట్రంప్ చెప్పంగానే యుద్ధం ఆపేశారు. అంటే జీ హుజూర్ జో హుకుం అంటూ తల వంచినటువంటి సామ్రాజ్యవాదులకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఈ పాలకులు అనడానికి మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పాలి? సావర్కర్ వారసులమన్నారు, సావర్కరే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి తల వంచాడు. మీరు ఇవాళ సామ్రాజ్యవాద ఏజెంట్లు అనడానికి మొన్నటికి మొన్న అంటే మీరు అప్పటి సావర్కర్ వారసులుగా చెప్పుకుంటున్నారు. సావర్కర్ నుంచి మొదలు పెడితే మోడీ వరకు వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ఏ కదా.
ఆర్ఎస్ఎస్ ఫౌండర్స్ వాళ్ళైతే వీళ్ళు కొనసాగించిన వాళ్ళు. కొనసాగించిన వాళ్ళు. సో ఇవాళ ఈ దేశంలో పాలకులు ఎవరు? ఇవాళ పార్టీ కూడా వాళ్ళ పార్టీ కూడా ఇచ్చింది ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకులని. అవును. మరి ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు మొన్న ఆయన ట్రంప్ యుద్ధం పొద్దున్న లేస్తే దేశభక్తి అని మాట్లాడేది వీళ్ళే. పెద్ద డ్రైనేజీలో పొంగి పొర్లిస్తారు దేశభక్తిని. మరి పాకిస్తాన్ మీద యుద్ధం అని అంతా దేశభక్తిని పొంగించిన వాళ్ళు ట్రంప్ బంజేరా యుద్ధం అనగానే ఎందుకు బంద్ చేశారు? అంటే వీళ్ళు సూడో ఇంటెలెక్చువల్స్, వీళ్ళు సూడో దేశభక్తులు. అంటే వీళ్ళకి నిజమైన దేశభక్తి లేదు. వీళ్ళు ఈ దేశంలో మతోన్మాదం రెచ్చగొట్టడానికి, ఈ దేశంలో ఘర్షణలు తీసుకురావడానికి, ఈ దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే దేశభక్తిని చూపిస్తున్నారు. నిజమైన దేశభక్తి ఉంటే ఖచ్చితంగా ట్రంప్ యుద్ధం మానేయమంటే మానేయరు. అని మరి ఇవాళ ఎక్కడుంది మీకు దేశభక్తి? అంటే ఇవాళ మాకు ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నాయి, మా దగ్గర హై టెక్నాలజీ ఉంది, అసలు మా కనుసన్నల్లో అందరూ ఉన్నారు, కొంతమందిని చంపలేదంటే వదిలేసాం, మేము వదిలేస్తే బతికిన వాళ్ళని మాట్లాడుతున్నారు. మరి మీకు అంత హై టెక్నాలజీ ఉంటే పహల్గామ్లోకి ఎట్లా వచ్చారు వాళ్ళు? అంతమంది పుల్వామాలో అంత ట్రక్కులు తీసుకొచ్చి పేలుడు పదార్థాలను ఎట్లా పేల్చారు? నిన్న రెడ్ పోర్ట్కి ఎట్లా వచ్చారు? అంటే మీకు తెలుసు అనమాట, మీ నిఘా నేత్రాలకు అన్నీ తెలుస్తాయట. వాళ్ళు ఎవరు ఎటు పోయినా ఏం జరిగినా వీళ్ళకి అన్నీ తెలుస్తాయట. వీళ్ళ నిఘా నేత్రాలకు తెలియకుండా అసలు ఏమీ ఉండదట భారతదేశం మొత్తంలో. మరి ఏమీ అంటే మాకు అంత కెపాసిటీ ఉంది, మేము అంత పట్టుకుంటున్నాం వెంటాడి. అంటే మరి వచ్చిన టెర్రరిస్టులు అక్కడ జనాలు చచ్చిపోతుంటే ఒక్కొక్క చోట ఎందుకు పట్టుకోలేకపోయారు? అంటే ఆ పేలుడు మీకు కావాలనా? అంటే మనం ఈ ప్రశ్నలు వేయాలి. అంటే మీ నిఘా నేత్రాల దృష్టిలో అన్నీ ఉన్నాయంటే ఈ పేలుళ్ళు జరగనిచ్చారు మీరు, మీకు కావాలి పేలుళ్ళు అనే ప్రశ్న వేసుకోవాలి. మా దృష్టిలో అన్నీ ఉన్నాయని వీళ్ళు మాట్లాడుతున్నారు. మీ దృష్టిలో అన్నీ ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు పట్టుకోలేదు? మీ దృష్టిలో మీకు అంత కెపాసిటీ ఉంటే మీకు అరెస్ట్ చేసే శక్తి కూడా ఉన్నట్టేగా. మీకు అరెస్ట్ చేసే శక్తి ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళల్లో ఎందుకు పెట్టలేదు? అంటే వీళ్ళని మీరు ఎందుకు చంపారు? అతను లొంగిపోవడానికి వస్తున్నాడు అనేది ఒక వార్త వినపడుతుంది. అవునండి. మరి లొంగిపోవడానికి వచ్చేవాడిని మీరే పిలిపించారు, అయితే లొంగిపోండి లేకపోతే మేము ఖతం చేస్తామని. మరి లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ఇప్పుడు చాలా క్లియర్ అండి. అతని చేతిలో తుపాకీ ఉంటే, అతని అనుచరుల చేతిలో తుపాకీ ఉంటే ఒక్క గుండన్న పేలేదు, ఎవరికో ఒకరికి ఇటువైపు దెబ్బలు తగలాలి. కనీసం ఏదో అంటే ప్రాణహాని జరగలేదేమో, కనీసం గాయమన్నా జరిగేది కదా. ఏమీ జరగకుండా హిడ్మా అనుచరులు సైలెంట్గా చచ్చిపోయారు అంటే నమ్మదగినగా లేదు. అంటే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే హిడ్మా యొక్క భద్రతా వలయం చూస్తే ఒక డీజీపీ కన్నా ఎక్కువ ఉన్న భద్రతా వలయం అతనికి ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా చూస్తే ఎన్కౌంటర్ అంత భద్రతా బలగం మధ్య ఉన్న హిడ్మా ఎన్కౌంటర్ చచ్చిపోయింటే ఒకటి రూల్ అవుట్ చేయండి, అతను అంత బలగం మందే లేడు, నంబర్ 1 తీసేద్దాం. కనీసం ఒక్కడే ఉన్నా నలుగురే ఉన్నా వీళ్ళు చెప్పిన 1+5 హిడ్మా రాజే ఇంకో నలుగురు, వీళ్ళు 6గురే ఉన్న వీళ్ళలో ఒకళ్ళు తుపాకీ పేల్చరా? అంటే మనం ఆలోచిద్దాం. అంటే ఎవ్వరు తుపాకీ పేల్చకుండా అంత అన్కాన్షియస్ అయ్యి దొరికారా వీళ్ళకి? అంటే వీళ్ళని సెడేట్ చేశారా? వీళ్ళు తినే ఆహారంలో విషం పెట్టారా? వీళ్ళకి మత్తు ఇంజక్షన్లు ఇచ్చారా? ఏం జరిగింది? అంటే వాళ్ళ 6గురు ఒక్కళ్ళు కూడా తుపాకీ పేల్చలేదంటే నమ్మదగిందిగా లేదు. ముఖ్యంగా హిడ్మా చనిపోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం చాలా చూసాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు యువతలు కూడా ఒకళ్ళిద్దరు పడ్డారు, యువతలు కూడా గుళ్ళు తగిలిని, అవతల కూడా ఎక్కువ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి వీళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఇదే హిడ్మా చేసిన ఘటనలు తీసుకోండి, పోలీసులు ఎక్కువ లాస్ అయినవి కూడా ఉన్నాయి కదా, వాళ్ళ వైపు తక్కువ లాస్ అయినవి కూడా ఉన్నాయి కదా. వాళ్ళు ఒకళ్ళిద్దరు చనిపోయి వీళ్ళు 10 మంది చనిపోయినవి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కానీ అసలు ఏ రియాక్షన్ లేకుండా, ఒక్క తుపాకీ గుండు కూడా రాకుండా, ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా ఉండదు. మరి ఇలా ఇందులో వాళ్ళు అలా చెప్తున్నారంటే ఇది అబద్ధం కాదా? అంటే ఎందుకు అరెస్ట్ చేసే అవకాశం ఉండి జైలుకు మీరు పెట్టుకోండి కేసులు, అతను చాలా చేశాడు కదా, కేసులు పెట్టడం తప్పు కాదు. 27 దాడులు చేశాడు, కేసులు పెట్టడం తప్పు కాదు. కానీ కేసులు పెట్టి జైల్లో పంపగలిగిన అవకాశం ఉండి, కేసులు పెట్టి జైల్లో పంపవలసిన వ్యక్తిని మీరు ఒక పాలసీ ప్రకటించారు. మీకు ముందు లొంగిపోయే వాళ్ళు కూడా పిలుపులు ఇచ్చారు, వచ్చి అందరూ లొంగిపోండి అని. సరే, లొంగిపోవడమో అరెస్ట్ అవ్వడమో లేకపోతే అదేదన్నా ఆ పార్టీకి సంబంధించిన విధానం, నేను దాన్ని మాట్లాడను. కానీ ఏ రకంగా కూడా రెసిస్ట్ చేసే స్థితిలో లేని వ్యక్తిని, అంటే అతను తుపాకీ పుచ్చుకుని అక్కడ యుద్ధ రంగంలో లేడు, అటువంటప్పుడు అతన్ని మీరు అరెస్ట్ చేసి చంపేశారంటే, అరెస్ట్ చేసి జైలుకు పంపకుండా మీరు కస్టడీలోకి తీసుకొని చంపేశారంటే
మీకు అవకాశం ఉండి కూడా చేయలేదంటే రేపు సామ్రాజ్యవాదులు అంటే ముఖ్యంగా కార్పొరేట్లకి బహుళజాతి కంపెనీలకి ఇతను బతికి ఉంటే అడ్డం వస్తాడేమో ఫ్యూచర్లో అనేటువంటి భవిష్యత్తులో ఇతను బతికి ఉంటే అడ్డం వస్తాడనే భయం మీకు ఉంది కాబట్టే చంపాడు. ఇవాళ చంపారు. ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ దేనికోసం అనుకుంటున్నారు? అది మావోయిస్టుల కోసం పెట్టిందా? ఎట్టి పరిస్థితులు కాదు. కార్పొరేట్స్ కోసమేనా? ఎంత మాత్రము కాదు. మ్మ్. కేవలం కార్పొరేట్ల కోసం. మ్మ్. అంటే మీరు ఆలోచించండి, ఈ దేశ పాలకులు వీళ్ళు ఎక్కడి వాళ్ళు? వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ, ఆదివాసీలు మన బిడ్డలే కదా. మన దేశస్తులే కదా, అవును. వీళ్ళు వేరే దేశానికి చెందిన వాళ్ళు కాదు కదా. మన దేశంలో ఉండే ప్రజల మీద యుద్ధం ఎందుకు చేస్తున్నారు? యుద్ధం చేసి యుద్ధానికి ఒక పేరు పెట్టుకున్నారు, ఆపరేషన్ ఖగార్, అంటే అంతిమ యుద్ధం. అంటే ఈ దేశ ఆదివాసుల మీద, ఈ దేశ ప్రజల మీద ఆఖరి యుద్ధం మేము చేస్తున్నాం అన్నారు. మీకు ఎందుకు ఆఖరి యుద్ధం అనేంత డెస్పరేట్ గా మీరు పేరు పెట్టారు? అంటే ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మీరు ఎంఓయూలు చేసుకున్నారు, బహుళజాతి కంపెనీలతో, కార్పొరేట్ కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. ఇవాళ ఈ దేశంలో దోచిపెట్టడానికి ఏమన్నా ఉందంటే ఖనిజ సంపదే ప్రధానంగా. కాబట్టి ఆ ఖనిజ సంపదని వాళ్ళకి కట్టబెట్టాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాలని వాళ్ళు ఖాళీ చేయాలి. ఆ ప్రాంతాల నుండి వాళ్ళని ఖాళీ చేయించాలంటే అక్కడ ఉద్యమ ప్రాంతం దండకారణ్యంలో జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాటం జరుగుతుంది. సో ఆ జల్ జంగల్ జమీన్ అని ఏదైతే నినాదంతో వాళ్ళు పోరాడుతున్నారో ఆ పోరాడే వాళ్ళకి అండగా అక్కడ ఉద్యమం ఉంది, మావోయిస్టులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అంటే నేను సింపుల్గా చెప్తానండి, వాళ్ళని తొలగిస్తేనే అక్కడ ఆ ప్రాంతం వీళ్ళ చేతుల్లోకి వస్తుంది. మనకు బోళ్ళని ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటి వరకు అదానీలకు ఇచ్చారు, అంబానీలకు ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చినాక ₹1 30 ఏళ్ళు అట్లా లీజ్ ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చినాక రాత్రికి రాత్రే డోజర్లు పెట్టి అడవిని నరికేశారు. అడవిని నరికేస్తే అక్కడ పర్యావరణానికి దెబ్బ కాదా? పచ్చదనం ఎక్కడైనా ఈ దేశంలో ఉందండి. వీళ్ళ మీకు గ్రీన్ బెల్ట్లు కావాలి, ఓజోన్ పొరను రక్షించాలి, భారతదేశం భాగం గ్రీన్ పచ్చదనాన్ని మెయింటైన్ చేయాలి. పచ్చదనం ఎక్కడుంది? అడవుల్లోనే ఉంది. మరి అక్కడ మీరు ఎందుకు అంటే పచ్చదనం అని మనకి చెప్తారు, పోడు భూములు పోరాటాలు జరుగుతున్న అన్ని చోట్ల పోడు భూములు ఎందుకు లాక్కుంటున్నారు అంటే పచ్చదనం మెయింటైన్ చేయాలి, అడవి కావాలి అంటున్నారు. అక్కడక్కడ అడవుల్ని నాటుతున్నారు. అసలు ఆల్రెడీ అడవులే కదా, అవి పెద్ద అడవులు, దట్టమైన అడవులు కదా. ఆ అడవుల్లో రాత్రికి రాత్రి డోజర్లు పెట్టి మొత్తం నరికేస్తున్నారు అడవిని. ఎందుకు అంటే మైనింగ్ చేయడానికి. మీరు చూడండి, ఈ మైనింగ్ ఎవరి కోసం? ఈ మైనింగ్ కార్పొరేట్ల కోసం. అక్కడ ఉన్న ఆదివాసీలకి ఏమైనా ఉపయోగమా? అంటే ఆదివాసీలు ఆ రోజు రామ్జీ గోండు నుంచి, కొమరం భీం నుంచి, బీర్సా ముండా నుంచి గుండాదూరు వరకు కూడా జల్ జంగల్ జమీన్ హమారా అని పోరాడారు. మరి వాళ్ళకేమో విగ్రహాలు పెట్టి దండలే. ఇప్పుడు హిడ్మాన్ చంపిన వారమే బీర్సా ముండా విగ్రహాలు పెట్టి దండలేసి బీజేపీ వాళ్ళు ఊరేగారు. బీర్సా ముండా వారసుడే కదా హిడ్మా. బీర్సా ముండా ఏ జల్ జంగల్ జమీన్ హమారా అని పోరాడాడు, కొమరం భీము రామ్జీ గోండు ఏ జల్ జంగల్ జమీన్ హమారా అని పోరాడు, ఈయన కూడా అదే పోరాడుతున్నాడు కదా. ఈయన వ్యక్తిగతంగా సాధించుకుంది ఏం లేదు. ఈయన వ్యక్తిగతంగా పదవులు తీసుకున్నాడా, ఆస్తులు తీసుకున్నాడా, డబ్బు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు? గతంలో అనేక మంది ఆదివాసీ యోధులు, భూమిపుత్రులు, ఆదివాసీ భూమిపుత్రులు, వీరులు ఏ అంశం మీద పోరాడారో అదే అంశం మీద ఈయన కూడా పోరాడాడు. మాడ్వి హిడ్మా పోరాడాడు. ఇతన్ని చంపాల్సిన అవసరమే ఎక్కడా లేదు. ఒక ఆదివాసి మీరే కదా అక్కడ పోయి ఆదిలాబాద్ అంతా కొమరం భీం విగ్రహాలు పెడుతున్నారు. ఆదిలాబాద్లో మీరు ఎంపీలుగా, ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కదా. చెప్పండి, మేము కొమరం భీంని కూడా జల్ జంగల్ జమీన్ అంటే ఇవాళ కొమరం భీం బతికిన ఇట్నే చంపేవాళ్ళం, ఇవాళ రామ్జీ గోండు ఉన్నా ఇలాగే చంపేవాళ్ళం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత గుండాదూర్ కానీ ఎవరినైనా వాళ్ళు పోరాటాలని తప్పుపడుతున్నాం, అందుకే మాడ్విని చంపాం అని చెప్పమనండి. ఇవాళ ప్రతి ఒక్క ఆదివాసి, ఏ భూమిపుత్రుడైనా, ఏ ఆదివాసి అయినా ఈ హిడ్మాని చంపినటువంటి వాళ్ళకి ఓట్లు వేయాలా లేదా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఆదివాసీలని ఊచకోతలు వేసి ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న ఆ భూమిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదని దోచేయడం కోసం చేస్తున్న రక్తపాతం ఇది, హత్యాకాండ ఇది. ఈ హత్యాకాండలో వాళ్ళ బలి చేస్తున్నారు ఇంతమందిని, అనేక మంది అమాయకుల్ని. మీరు చూడండి, బస్తర్, దక్షిణ బస్తర్ కానీ, ఇటు ఉత్తర బస్తర్ కానీ, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో
ఏ ప్రాంతమైనా వెళ్ళండి మీరు. అటు నేషనల్ పార్క్ ప్రాంతం, ఇంద్రావతి నదీ తీర ప్రాంతం, మల్కన్గిరి, ఏ ప్రాంతం ఇటు ఒరిస్సా వరకు ఎక్కడ పారామిలిటరీ దళాలు తిరుగుతున్నా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలకి లెక్కే లేదు. ఒక్క ఎఫ్ఐఆర్ కావట్లేదు, ఒక్క ఎఫ్ఐఆర్. ఇవాళ ఎన్నో ఇండిపెండెంట్ సంస్థలు, హక్కుల వేదికలు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశారు. చేసి ఈ గ్రామంలో ఇంతమంది, ఈ గ్రామంలో ఇంతమంది, ఈ గ్రామంలో ఇంతమంది పైన పారామిలిటరీ దళాలు అత్యాచారాలు చేశాయి అన్నారు. ఎక్కడో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి ఇక్కడ ఉంటుంది మధ్య భారతంలో. ఈ మధ్య భారతంలో పొద్దున లేస్తే వాళ్ళ మీద పడి మగపిల్లల్ని కొట్టడం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, పబ్లిక్ షేమింగ్ చేయడం, వాళ్ళని సోదాల పేరుతో బట్టలు ఇప్పేయడం, సోదాల పేరుతో వాళ్ళ బ్లౌజులు ఇప్పేయడం, వాళ్ళ చీరలు ఇప్పేయడం. ఇదా భారతదేశంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇదా చేయవలసింది పారామిలిటరీ దళాలు? వాళ్ళని చంపారు, వాళ్ళ మీద యుద్ధం చేశారు. అసలు యుద్ధం ఎవరు చేస్తున్నారు? యుద్ధం ఆదివాసీల మీద యుద్ధం ప్రభుత్వం చేస్తుంది. యుద్ధం వాళ్ళు చేయటల్లా, యుద్ధం ప్రభుత్వం చేస్తుంటే ఆ యుద్ధాన్ని ప్రతిఘటిస్తున్నారు. ఆ ప్రతిఘటించే క్రమంలో కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. దాన్ని మీరు హింస అంటున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అక్కడే ఉండనేయండి, తీసుకొచ్చి మధ్య భారతంలో ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? వాళ్ళు మొన్నటిదాకా అమాయకంగానే ఉన్నారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలవని అమాయకులు వాళ్ళు. వాళ్ళ మధ్యలోకి వచ్చి మీరు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకొచ్చి పెట్టి ఎవరిని ఏం చేస్తున్నారు? ఎవరికి హాని కలిగించారు వాళ్ళు? వాళ్ళతో ఉన్న అన్నలు కానీ, వాళ్ళతో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ ఎవరికి హాని కలిగించారు? వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళకి చదువు చెప్పారు, వాళ్ళకి వ్యవసాయం చెప్పారు, వాళ్ళకి ఏ పంటలు వేసుకోవాలో చెప్పారు, జనతన్ సర్కార్ పెట్టుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఎవరికి అడ్డం కలిగించలేదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆ రోజు సల్వాజూడం పేరుతో చంపితే దాని మీద వాళ్ళు రివోల్ట్ అయ్యారు. ఆ తర్వాత సల్వాజూడంకి ముందు 500 మంది ఉంటే సల్వాజూడం తర్వాత 5,000 మంది అయ్యారు. ఏది సైన్యంలో, పిఎల్జీఏలో. అంటే మీరు సల్వాజూడం పెట్టి మహిళలు వెళ్ళారు ఎంతోమంది. ఇవాళ చూస్తున్నాం కదా, రోజు లొంగిపోయిన మహిళలు. వాళ్ళందరూ ఎందుకు అంటే మీరు అత్యాచారాలు చేసుకుంటూ వాళ్ళని మనుషుల్లాగా చూడకుండా, వాళ్ళకి సంబంధించిన ఏటిని గుర్తించకుండా వాళ్ళని వాళ్ళ టార్గెట్ చేస్తే ప్రభుత్వము, పోలీసులు, పారామిలిటరీ దళాలు వాళ్ళు వీళ్ళ రక్షణకి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు అక్కడి పరిస్థితికి ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా నేను అడుగుతున్నా, భారతదేశంలో పౌరులు కాదు ఆదివాసీలు? ప్రతి ఒక్క ఆదివాసీ ఆలోచించాలా, ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలా, ప్రతి ఒక్క మనసున్నవాడు, బుద్ధిజీవి, బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరమైనా ఆలోచించాలా. మాకేమీ ఆదివాసీ పోరాటాలతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. బయట నుండి ఏదో హైదరాబాద్లో ఉండి మా బతుకు తెరువు బతికేవాళ్ళం. ఇవాళ ఆ ఉద్యమానికి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం, మద్దతు ఇస్తున్నాం అంటే ఆ ఉద్యమం న్యాయమైందని కాబట్టి. అంటే ఇప్పుడు మనం గాజాలో పోరాడుతుంటే న్యాయమని ప్రపంచం అంతా కూడా గాజాకు అనుకూలంగా ప్రొటెస్టులు చేశారు కదండి. మరి వాళ్ళ ఈ మధ్య భారతంలో జరుగుతున్న ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా మద్దతు చెప్పడం తప్ప? వీళ్ళు అయిపోయాక అర్బన్ నక్సలైట్లు అంటాడు బండి సంజయ్. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. అర్బన్ నక్సలైట్ అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, కానీ స్వతంత్రం పేరుతోనో లేకపోతే ఇంకో దాని పేరుతోనో దాడులు చేసి సామాన్యులు ప్రజలను చంపుతున్నారు, దాంతోపాటు పోలీసులను చంపుతున్నారు, రాజ్యానికి ఎదురుగా వస్తున్నారు. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా వెళ్లాల్సిన బాధ్యత లేదా అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి గుజరాత్లో చాలా మందిని చంపారు కదా, కడుపుల్లో ఉన్న బిడ్డల్ని శూలాలతో గుచ్చి తీశారు కదా, చాలా మందిని చంపి గుజరాత్లో పదవిని సాధించారు, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదే పోలీస్ అధికారులు, సంజీవ్ భట్ లాంటి వాళ్ళు, ఇది హింస ఒకవైపు నుంచే చెలరేగింది. ఇళ్లల్లో పడి ఒక ఎంపీని చంపారు, ఒక ఎంపీనే చంపేశారు. అట్లాగే ఎంతోమంది ఆడవాళ్ళని అత్యాచారాలు చేశారు. ఎంతోమంది తల్లుల గర్భాలను ఛేదించి శూలాలతో పిండాలను బయటకు తీసి మంటల్లో వేశారు. వీటికి సంబంధించి ఒక ఐపీఎస్ అధికారి చాలా బాధపడి ఇది కాదు జరగాల్సింది అంటే అతను అప్పుడు జైల్లో వేసి ఇప్పుడు దాకా వదల్లా. సంజీవ్ భట్ ఇప్పటికీ జైల్లో ఉన్నాడు, గుజరాత్ జైల్లో. ఆ రోజు ఒక డీజీపీగా ఉన్న ఎస్ కుమార్ ఆయన ఏమన్నాడు? ఆయన ఏమనలే. ఒక రిపోర్టు, ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. అంటే జీవితం అంతా ఒక మచ్చ లేకుండా పనిచేసిన 2 ఐపీఎస్ అధికారులు గుజరాత్లో మీ మారణ హోమానికి సంబంధించి కొంత హక్కుల ఉద్యమకారులు కొంత ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఒక డీజీపీ స్థాయి, అది ఏ గుజరాత్కి డీజీపీగా పనిచేసాడు అతను, మలయాళీ కానీ గుజరాత్ క్యాడర్, డీజీపీగా పనిచేస్తే అతన్ని జైల్లో వేశారుగా.
మరి సంజీవ్ భట్ అంతవరకు అతని మీద ఏ ఆరోపణ లేదు. కానీ వాళ్ళ ఆరోపణలు పెట్టి మీరు జైల్లో పెట్టారు కదా! ఇప్పటి వరకు విడుదల కాకుండా ఉంచారు కదా! అంటే దీని అర్థం అదే గుజరాత్‌లో హింస చేస్తే, అదే గుజరాత్‌లో మారణ హోమం చేస్తే వాళ్ళు ప్రధానమంత్రులు కూడా అవుతారు. మరి ప్రధానమంత్రులు అయ్యే అర్హత వాళ్ళకున్నప్పుడు ఆ హింసని అంత హ్మ్. హింసకు బాధ్యులైన వాళ్ళు అనేక చోట్ల, ఇక్కడే కాదు పలు చోట్ల హింసలు జరిగినాయి ఈ దేశంలో. హింసలకు బాధ్యులైన వాళ్ళ మీద ఏం చర్యలున్నాయి? అంటే వాళ్ళ మీద చర్యలు అక్కర్లేదా? అంటే మేమేమంటున్నాంటే ఒక ప్రధానమంత్రిని రాజీవ్ గాంధీని చంపిన తానును కూడా జైల్లో పెట్టారు. అవును. తాను అంటే ఈ దేశంలో మొదటి నుండి కాంగ్రెస్ ఎమర్జెన్సీలో ఎంతోమందిని చంపింది. ఆ తర్వాత చంపింది. ఎమర్జెన్సీకి ముందు నక్సల్బరీ పోరాటంలో ఎంతోమందిని చంపింది. ఆ తర్వాత శ్రీకాకుళం సాయుధ పోరాటంలో ఎంతోమందిని చంపారు. ఇంకా ముందుకు పోతే తెలంగాణ సాయుధ పోరాటంలో చంపారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లు కొత్త కాదు ఈ సమాజానికి. పోరాడేటువంటి అనేక మంది యోధులు భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల ముక్తి కోసం పోరాడిన అనేక మంది వీరులు, యోధులు అక్కడ ఆ పోరాటంలో అమరులయ్యారు. అంటే భూమి కోసం, భుక్తి కోసం. అట్లాగే ఈరోజు జల్ జంగల్ జమీన్ అని వీళ్ళు అమరులవుతున్నారు. అంటే స్వతంత్ర పోరాట కాలంలో చనిపోయారు చాలామంది. హ్మ్. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, భగవతీ చరణ్ గుప్తా, ఆజాద్ ఇట్లా. స్వతంత్రం అనంతరం దేశంలో వనరుల మీద పట్టు కోసం కానీ, ప్రజల హక్కుల కోసం కానీ, భూమి కోసం కానీ, భుక్తి కోసం కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయారు కదా! తర్వాత ఇట్లా వరుసగా చూసుకుంటూ వస్తూ గోదావరిలో అయ్యే పోరాటం, హ్మ్. ఈరోజు దండకారణ్యంలో జరుగుతున్న పోరాటం, ఇవన్నీ హక్కుల కోసం సాగుతున్న పోరాటాలే. ఈ పోరాటాల్లో ఎందరో చనిపోవడం కొత్త కాదు. కానీ మనం ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పోరాటం అంటే ఇప్పుడు జరుగుతున్న పోరాటం దండకారణ్యంలో వాళ్ళని డిస్ప్లేస్ చేసి ఇవాళ అక్కడ విస్థాపన జరుగుతోంది. హ్మ్. జరుగుతుందని మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇచ్చారు కదా! హ్మ్. అదానీలకి, అంబానీలకి అనేక మందికి ఇచ్చారు కదా! ఓకే. వేదాంత, ఒరిస్సాలో వేదాంతకి ఇచ్చారు కదా! అక్కడ జరుగుతున్నాయి కదా! జిందాల్‌కి ఇస్తే జిందాల్‌కి వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరుగుతుంది. వేదాంతకి ఇచ్చారు మల్కన్గిరి ప్రాంతంలో. చిలింగేరి కానీ, తిర్యాల్ ఎన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయండి. ఇప్పుడు జరుగుతున్నాయండి. అక్కడ ఇప్పుడు వాళ్ళు మా భూములు కంపెనీలకు ఇవ్వము అని కర్రలు పుచ్చుకొని పగలు రాత్రి టెంట్లు వేసుకుని ఆడామగ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. హ్మ్. మీరు ఈ ఎన్కౌంటర్లు ఇవి వదిలేసి వెళ్ళి చూడండి. సరే ఎన్కౌంటర్లకు మిమ్మల్ని వెళ్ళనిరేమో. ఆ ప్రజలు చేస్తున్న భూములు ఇవ్వమని చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వమనే పోరాటాలు ఇవాళ కూడా జరుగుతున్నాయి. నేను పోయిన నెల రాసా మా పత్రిక మాతృకలో, నేను వరుసగా రాశాను. హ్మ్. అక్కడ ప్రజలు చేస్తున్న పోరాటాలు ఏంటి, ఎంత నిర్బంధం ప్రయోగిస్తున్నారు. అది వాళ్ళు సామాన్యులండి. వాళ్ళు ఎవరు మావోయిస్టులు కాదు. మావోయిస్టులు ఖాళీ అయిపోయిన ప్రాంతంలో కూడా రెసిస్టెన్స్ ఉంది అని చెప్తున్నాను నేను. మావోయిస్టులు దళాలు ఏర్పాటు చేసుకుని పోరాడుతున్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాలకు బయట కూడా భూములు ఇవ్వమని చేస్తున్న పోరాటాలు ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఆదివాసీలని విస్థాపన చేసి, వాళ్ళ జీవన విధ్వంసం చేసి, వాళ్ళ భూములు గుంజుకునేటువంటి ఘర్షణ, దీనికి మావోయిస్టులు పేరు పెట్టారు. మావోయిస్టుల భుజాల మించి తుపాకులు పేలుస్తున్నారు. మావోయిస్టులు 70 తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్ళి, ఎందుకంటే తెలంగాణ అంతా నిర్బంధం కదా, ఇక్కడ ఎన్కౌంటర్లు చేసి నిర్బంధాలు ప్రయోగించి ఉత్తర తెలంగాణ ఖాళీ అయింది, మొత్తం తెలంగాణ ఖాళీ అయింది, ఆంధ్ర ఖాళీ అయింది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా నిర్బంధాలతో, ఊచకోతలతో, అణచివేతలతో, బుటకపు ఎన్కౌంటర్లతో ఖాళీ అయితే వీళ్ళంతా పోయి దండకారణ్యం పోయారు. అక్కడ మధ్య భారతంలో వీళ్ళు అనేక ప్రాంతాల్లో అటు గడ్చిరోలి కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బస్తర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నారు విస్తరించి. వాళ్ళు ఒక రోజులో పోలేదు, అట్లా విస్తరించుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇస్తూ, వాళ్ళని కూడా ఉద్యమంలో మమేకం చేసుకుంటూ వాళ్ళకి ధైర్యంగా మారి, ఆ రకంగా ఇవాళ వాళ్ళు ఉండబట్టే ఆ ప్రాంతం మిగిలింది అనడానికి ఇవాళ కనపడుతున్నటువంటి డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న విధ్వంసం మనకు స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు ఉండబట్టే అడవి ఉంది దేశంలో. వాళ్ళు ఉండబట్టే, వాళ్ళ వల్ల నష్టం జరగల, వాళ్ళు ఉండబట్టే అడవి ఉంది, వాళ్ళు ఉండబట్టే దండకారణ్యం అరణ్యంగా ఉంది. ఇవాళ వాళ్ళు పోయినాక మొత్తం మైనింగ్ చేశాక మొత్తం అవన్నీ కూడా పర్రలుగా మారితే, ఇప్పుడు మీకు చూపించాను, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, చూపిస్తుంది, అవి పర్రలుగా మారితే అక్కడ పచ్చదనమే ఉండదు. పచ్చదనం పోతే మళ్ళీ మీ గ్రీన్ ప్రపోర్షనేట్ రేషియో అంటున్నారు, ఎక్కడ పెడతారు ప్రపోర్షనేట్? పచ్చదనంగా పచ్చగా ఉన్న అడవుల్ని నాశనం చేసి, మైనింగ్లు చేసి మీరు ప్రపోర్షనేట్ అడవులు ఎక్కడ పెడతారు? ఎక్కడైనా మీరు ప్రపోర్షనేట్ అడవులు కావాలని ఉన్న ప్రాంతాలను కనుక కూలగొట్టి
అంటే ఇప్పుడు మన బంజారా హిల్స్, మన కూకట్పల్లి లేకపోతే మన ఏరియాలో ఉమ్, ఇది మేము అభివృద్ధి చేస్తాం, ఇక్కడ సెజ్జు పెడతాం అంటే ఊరుకుంటారా జనం? వాళ్ళు ఎవరు ఇళ్ళు కూడా. ఇస్తారా? అవును. ఎక్కడ ఇవ్వరండి. అంటే పాపం పుణ్యం ఎరగని అమాయకులే భూములు ఇవ్వాలా? వాళ్ళే వెళ్ళిపోవాలా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? చచ్చిపోతారండి పిట్టల్లాగా. వాళ్ళకి ఏ భాష రాదు, ఎక్కడ పోయి బతకలేరు వాళ్ళు. ఉమ్, కాబట్టి వాళ్ళని నిజంగా అభివృద్ధి అంటే ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి, వాళ్ళ కోసం చేసేది అభివృద్ధి. వాళ్ళని భాగస్వామ్యం చేసి ఇప్పుడు బిహెచ్ఎల్, ఐడిపిఎల్, హెచ్ఎంటి, ప్రాగా టూల్స్, ఇట్లాంటి ఈసీఐఎల్, అవును. ఇలాంటి ఎన్నో కంపెనీలు పెట్టారు మన హైదరాబాద్ చుట్టుపక్కల. 100 ఎకరాల భూమి తీసుకున్నారు. కానీ ఆ అభివృద్ధిలో ప్రజలు భాగమయ్యారు. ఎట్లా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారు. అవును. అంటే ఎక్కడ అభివృద్ధి జరిగినా మన షిప్ యార్డ్స్ చూడండి, పోర్టులు చూడండి, కానీ ప్రజలు భాగం కాని అభివృద్ధిని వాళ్ళు అంగీకరించరు. సోంపేటలో కాల్పులు జరిగిన భూములు ఇవ్వలేదుగా, కాకరాపల్లిలో కాల్పులు జరిగినా వాళ్ళు చచ్చిపోయారు కానీ భూములు ఇవ్వలేదుగా, అన్ని చోట్ల ఇవ్వలేదు. ఉమ్, కానీ ఇక్కడ వీళ్ళు త్యాగం చేశారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి తెలంగాణ అక్కడ వాళ్ళు నుంచి పోరాడితే విశాఖ హక్కు వస్తే వాళ్ళు దాన్ని వదిలేసి కార్పొరేట్లకి ఇచ్చేస్తారు, అదానీలకి, అంబానీలకి. ఉమ్, ఆ? కాకినాడ పోర్టులు ఆదానికి ఇచ్చేశారు. కృష్ణపట్నం ఆ? పోర్టులు తీస్తారు. పోర్టులు అన్నీ ఉమ్, ఇస్తారు. అంటే వాటికి ఏమి జనం త్యాగం చేయలేదు. పోర్టులు అంటే సముద్రం మధ్య ఉన్నాయా? ఇటు మైదానంలో లేవా? అంటే ప్రజల నుండి భూమి తీసుకుని ప్రజలకు దక్కవలసినటువంటి ఆస్తిని, ప్రజలకు దక్కవలసినటువంటి ఖనిజాలని లేదా అవుట్కమ్ ఏదైనా కానీ వాళ్ళకి దక్కకుండా చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అప్పుడు బిహెచ్ఎల్ ఇచ్చినప్పుడు, ఐడిపిఎల్ ఇచ్చినప్పుడు, హెచ్ఎంటి ఇచ్చినప్పుడు, ఈసీఎల్ ఇచ్చినప్పుడు అవి ఎవరో ఒకళ్ళ భూములే ఆ కంపెనీలు అవును. పెట్టడానికి. డిఎల్ఆర్ఎల్, డిఎంఆర్ఎల్, డిఆర్డిఎల్ వరుసగా మనకి డిఫెన్స్ ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్లోని. అవి కూడా ఎవరో ఒకళ్ళ భూములే ఆ కంచనబాగ చుట్టూ. కానీ ఇచ్చారు కదా, భారతదేశ రక్షణ కోసం మనం భూములు ఇద్దామని ఇచ్చారుగా ప్రజలు. అంటే ప్రజలకు ఆ అభివృద్ధి అర్థమైనా, దాని ఫలితాలు ఏంటో అర్థమైనా, ఆ అభివృద్ధిలో వాళ్ళని భాగం చేసిన ప్రతి చోట భూమి ఇచ్చిన చోట ఉద్యోగం ఇచ్చారండి వాళ్ళకి. కానీ వీళ్ళ ఆదివాసీలకు అవి ఏమి ఉండవు, ఇవ్వడానికి అసలు స్కోప్ లేదు. ఉమ్, తీసుకుపోయి మైనింగ్ చేసుకోండి అన్నారు అంతే. ఓకే. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈ అభివృద్ధి కార్పొరేట్ల కోసం జరిగే అభివృద్ధి. ప్రపంచంలో ఇటువంటి అభివృద్ధిని అన్ని చోట్ల కూడా వ్యతిరేకించారు. అన్ని చోట్ల జులుంతో, ఆధిపత్యంతో, పెత్తనంతో ఆయన చేశారు. మీరు మ్యాంగనీస్ గనులు చూడండి, గోల్డ్ మైన్స్ చూడండి, ఉమ్, ఏ మైన్స్ అయినా చూడండి. ఇప్పుడు మన కోల్ మైన్స్ ఉన్నాయి. ప్రజలు ఆ కోల్ బెల్ట్లో భూములు ఇవ్వలేదా? ఇచ్చారు కదా. కానీ ఓపెన్ కాస్ట్ వచ్చినప్పుడు కొంత వ్యతిరేకించారు. ఉమ్, అంటే నేనేమంటున్నా అంటే ఏ అభివృద్ధి అర్థం కాకేం ఉండరు ప్రజలు. కానీ అభివృద్ధిలో వాళ్ళు భాగం అయితే వాళ్ళు సహకరిస్తారు. కానీ కార్పొరేట్ల కోసం చేసే అభివృద్ధి నమూనాని అంగీకరించరు. ఇవాళ జరుగుతుంది కార్పొరేట్ల కోసం మాత్రమే జరిగే అభివృద్ధి. ఉమ్, అది ప్రజల కోసం కాదు, ప్రజలకు ఏం ఉపయోగం లేని అభివృద్ధి. కాబట్టి వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు. ఆ ప్రతిఘటనని అణిచివేయడానికి బుర్రలేని బండి సంజయ్ ఏదో మాట్లాడతాడు. అవును. దాన్ని ఏదో అర్బన్ నక్సలైట్లు, ఈ అర్బన్ నక్సలైట్ల వల్లనే ఇడ్మా తయారయ్యాడంటే ఏమైనా అర్థం ఉందా? అంటే వాళ్ళు అంటే ఈ చాలా మంది నక్సల్వారి 67లో పుట్టిందండి. రామ్జీ గోండ్ ఎప్పుడోడు, కొమరం భీమ్ ఎప్పుడోడు, గుండాదూర్ ఎప్పుడోడు, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు కదా. కన్నెగంటి హనుమంతు పుల్లరి దానికి పోరాటంకి వ్యతిరేకంగా ఆ పల్నాడులో ఉన్న కొద్దిపాటి ఆ కారంపూడి ఆ పల్నాడు కొండల్లో ఉన్న ప్రాంతంలో ఆ అడవిలో బ్రిటిష్ వాళ్ళు పుల్లలు ఏరుకునే వాళ్ళు కూడా పన్ను కట్టాలి అంటే ఆ పుల్లరి పన్నుకు వ్యతిరేకంగా పోరాటం వచ్చింది కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో. అంటే అది బ్రిటిష్ వ్యతిరేక పోరాటం, కానీ అది వనరుల కోసం సాగిన పోరాటం కాదా? వాళ్ళ మీద పన్నులు వేసినందుకు, అడవి నరుకున్నా లేకపోతే ఏం చేసినా కూడా పన్నులు వేసినందుకు కదా. మా అడవి మా బతుకు తెరువు, ఈ అడవి మా జీవనాధారం, మీరెవరు అన్నారు ఆ రోజు. వాళ్ళే ఆ రోజు ఆదివాసీ అమరులు అయ్యారు. అంటే ఆ పోరాటంలో ఇప్పుడు తుపాకీ గుండు దూసుకుపోయిందో తెలియదు ఆంధ్రకేసరి, కానీ గుండ్లు దూసుకుపోయింది రామ్జీ గోండుకి, గుండ్లు దూసుకుపోయినాయి కొమరం భీంకి, బ్రిటిష్ వాళ్ళ గుండ్లు. వాళ్ళు ఆదివాసీ యోధులుగా ఎట్లా ఉన్నారు? బిర్సా ముండా ఎట్లా చనిపోయాడు? ఆదివాసీల హక్కుల కోసమే కదా. వీళ్ళ పోరాటాల తర్వాతే కదా 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వచ్చినాయి ఈ దేశంలో. ఈ దేశంలో 170 కానీ 5th షెడ్యూల్ కానీ 6th షెడ్యూల్ కానీ కేవలం ఆదివాసీలు చేసిన పోరాటాలు. ఎవ్వరు అర్బన్ నక్సలైట్లు చేసిన పోరాటం కాదు. బుర్రా బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడతారు.
అంటే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఆదివాసీలు త్యాగాలు చేయకుండా ఆదివాసీలు పోరాటాలు చేయకుండా వచ్చినాయా? దాని గురించి అసలు చదవమనండి. ఆయనకేం తెలుసండి బండి సంజయ్కి. మొన్న 9 మంది దాకా గణేష్ విగ్రహాలు తీసుకెళ్తుంటే కరెంట్ షాక్తో చనిపోతే ఆయన ఏం మాట్లాడతాడు? పోలీసులు మా విగ్రహాలు పెట్టుకోవడానికి కరెంటు పర్మిషన్ అడుగుతున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఎందుకు అడుగుతారు? విగ్రహాలు ఎన్నన్నా పెట్టుకుంటాం, ఎలక్ట్రిసిటీ పర్మిషన్లు, పోలీస్ పర్మిషన్లు. ఆయన ఒక మంత్రి, రక్షణ మంత్రి, సహాయ మంత్రి. ఆయన అంటాడు విగ్రహాలకు పర్మిషన్లు అడగొద్దట. అంటే నీ పోలీస్ వ్యవస్థనే నువ్వు గౌరవించవు, నువ్వా మాట్లాడేది? వాళ్ళు విగ్రహాలకి పర్మిషన్లు ఎందుకు అడుగుతున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఒక డిసిప్లిన్ లేదా ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అనుకూలంగానే విగ్రహాలకు అనుమతి తీసుకోమని చెప్పారు పోలీసు శాఖ. దాన్నే అతను ధిక్కరిస్తూ, చూడండి మీరు మీకు దొరుకుతాయి, దాన్ని ధిక్కరిస్తూ మాట్లాడాడు. అంటే నువ్వు పర్మిషన్ తీసుకోండి విగ్రహాల కంటేనేమో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చచ్చిపోయినా పర్లేదట, 9 మంది చచ్చిపోయినాకైనా మాట్లాడాడు. అంటే ఎలక్ట్రిసిటీ పర్మిషన్లు ఎందుకని అడుగుతున్నాడు అతను. అంటే ఇంత అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళకి వీళ్ళకి ప్రజల గురించి ఏమర్థమవుతుంది? ఇదే బండి సంజయ్ని తీసుకెళ్ళి ఆదివాసీ ప్రాంతాల్లో చెప్పమనండి. ఇప్పుడు వచ్చినాయి చాలా సీట్లు ఉంటాయో ఉండవో చూద్దాం, అదే చెప్పమనండి, ఇదే మాట అదే చెప్పమనండి. కాబట్టి అర్బన్ నక్సలైట్ల వలన కాదు మాడవి హిడ్మాలు లేకపోతే మడక రాజ్యాలు పుట్టింది. వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ జాతి విముక్తి కోసం వాళ్ళు పోరాడారు. అందుకే మాడవి, హిడ్మా, రాజా వీళ్ళందరూ కూడా జాతి విముక్తి పోరాటంలో చనిపోయారు. మనం ఏదో చేగువేరా బొమ్మలు వేసుకుని తిరగడం కాదు. చేగువేరా డెఫినెట్లీ హీరో. చేగువేరా లాంటి అంతర్జాతీయంగా అనేక దేశాల్లో చేగువేరా ఎట్లా హీరోనో, ఈనాటి మన కాలపు చేగువేరా, ఈనాటి మన కాలపు నిజమైన హీరో మాడవి హిడ్మా. అతను ఏమీ సంపాదించుకోలేదు వ్యక్తిగతంగా, తన అవసరాల కోసం చేయలేదు. కేవలం తన సమాజం కోసం, తన జాతి కోసం పోరాడాడు. రాజీ పడకుండా చనిపోయాడు. రాజీ పడితే ఇవాళ అదే బేస్ క్యాంపుల్లో దర్జాగా ఉన్నారు. రాజీ పడితే విల్లాలల్లో ఉన్నారు ఫడ్నవీస్ కనసాగలు. కాబట్టి అటువంటి రాజీ పడని వాళ్ళు ఎవరైనా కానీ చంపేస్తామని ఈ ప్రభుత్వం వాళ్ళ మాడవి హిడ్మా హత్యతో ఒక సందేశం ఇచ్చింది. దీని గురించి అందరూ ఆలోచించాలి, బుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. అంటే టెక్నాలజీ మారుతుంది, దానితో పాటు అన్నీ కూడా మారుతున్నాయి మేడం. అంటే ప్రభుత్వాలు కొన్ని పాలసీస్ తీసుకుంటూ వచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత, లేకపోతే అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2047 వికసిత్ భారత్ అంటూ మేము రకరకాలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దీనికి సంబంధించి కమ్యూనిస్టు దాంతోపాటు సెక్యులర్ ముసుగులో ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడైతే బాంబులు పేలి భారతీయులు చనిపోతే సెక్యులర్స్ అనుకునే వాళ్ళు వీళ్ళు మాట్లాడరు, వేరే చోట ఏమైనా జరిగితే వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయరు. కానీ ఏదన్నా బయట వేరే కులాలకో మతాలకో జరిగితే మాత్రం ముందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే ఏముందండి, ఇప్పుడు పహల్గామ్లో చనిపోయినప్పుడు మేము వాళ్ళకి నివాళులు అర్పించాం కొవ్వొత్తులతో. అట్లాగే పుల్వామా అటాక్లో చనిపోయిన జవాన్ల కోసం మేము నివాళులు అర్పించాం. అట్లాగే ఇక్కడ మొన్న రెడ్ పోర్ట్ దగ్గర కూడా నివాళి అర్పించాం. నువ్వు అంటే అయిపోతుందా వీళ్ళంటే? అక్కడ ఎవరు కూడా ఏ జవాన్లు చనిపోయినా లేకపోతే ఎవరు ఇవాళ ఉగ్రవాద దాడిలో ఎవరు ఉగ్రవాద దాడుల్ని అడ్డుకోమని చెప్పట్లా, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయమని మేము చెప్పట్లేదు. ఎవరు అడ్డుకుంటున్నామా? వద్దొద్దు టెర్రరిస్టులు కావాలి, వద్దొద్దు టెర్రరిజాన్ని అడ్డుకోవద్దని ఎవరైనా చెప్పామా? ఇవన్నీ కూడా మోసపూరిత మాటలు, నాటకాలు. టెర్రరిజంని ఎవరమో ఆహ్వానించాం. టెర్రరిస్టులు పెట్టే బాంబులు ఎక్కడ పేలినా అన్యాయమే, నష్టమే. టెర్రరిస్టులు పట్టుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్తున్నారు, మీకు టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ పేలుళ్ళు మీకు అవసరమైనప్పుడు ఎందుకు పేలుతున్నాయి? మేము అడిగే ప్రశ్న, మీకు అవసరమైనప్పుడే పేలుళ్ళు ఎందుకు పేలుతాయి? మీరే పాలకులు, పాలన మీదే, టెక్నాలజీ అంతా మీ చేతిలో ఉంది, నిఘా వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. అందుకని మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఎందుకు పేలుళ్ళు పేలుతున్నాయి, ఎందుకు నివారించలేకపోతున్నారు అని అడుగుతున్నాం. అది వాళ్ళకి నచ్చట్లా. ఇప్పుడు నేను ఈ పోస్ట్ పెట్టాను, ఎందుకు నివారించలేకపోతున్నారు టెర్రరిస్ట్ దాడుల్ని? అమాయకులు చనిపోతున్నారు. పహల్గామ్లో అయినా, రెడ్ పోర్ట్లో అయినా, పుల్వామాలో అయినా, ఇంకెవరైనా. ఈ అమాయకులు చనిపోవడానికి కారకులు ఎవరు? అంటే ఈ నిఘా వ్యవస్థల వైఫల్యం ఎందుకు ఈ రకమైన పేలుళ్ళు కొన్ని సందర్భాల్లోనే జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలు వేస్తే ఇక ఏమన్నా అంటే సెక్యులర్ అంటారు, అదంటారు, ఇదంటారు, సమాధానాలు చెప్పరు. కాబట్టి
ఇవాళ పాలకులకి వాళ్ళే చెప్తున్నారు, మాకంతా తెలుసు, ఎవరేం చేస్తున్నారో తెలుసు, మాకు తెలియకుండా ఏది లేదు, మీ బుర్రల్లో ఉండే ఆలోచన మీ ఫోన్లలో ఉంచి మాకు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. కొంతమంది మాజీలు కూడా వల్లిస్తున్నారు, మనం ఏం ఆలోచించినా వాళ్ళకి తెలిసిపోతాయి, ఈ ఫోన్లలో అన్నీ తెలిసిపోతాయి. మరి అన్నీ తెలిసిపోయినాక ఇన్నాళ్ళు మొన్నటి దాకా ఈ ఈ లొంగుబాట్లకు ముందు వీళ్ళెవరు దొరకల. ఈ టెక్నాలజీ ఇవాళ ఈ 3 నెలల్లో వచ్చిందా? ఈ టెక్నాలజీ 5-6 ఏళ్ళుగా ఉంది కదా, 10 ఏళ్ళుగా ఉంది కదా. మరి 10 ఏళ్ళుగా జరగని పరిణామాలు ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇటు పాలకులకి లక్ష్యం ఉంది, టార్గెట్ ఉంది, ఆ భూములు అక్కడ నుంచి వాళ్ళని డిస్ప్లేస్ చేసి విస్థాపన చేసి కార్పొరేట్లకు అప్పగించడం, ఆ కార్పొరేట్లకి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చడం. దానికోసం చేసే యుద్ధంలో నిలబడలేని వాళ్ళు కొంతమంది లొంగిపోవచ్చు. నేను లొంగిపోవడానికి తప్పు పట్టను, అట్లాగే ఐడియాలజికల్గా విభేదించే వాళ్ళని కూడా తప్పు పట్టను. మీకు ఒక సున్నితమైన అంశం చెప్తానండి. బండి సంజయ్ మాట్లాడుతూ మా వాళ్ళని చంపారు మేము ఊరుకుంటామా అన్నాడు. అట్లా మీ వాళ్ళని, ఈ బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువ మంది మా వాళ్ళని చంపారు ఇదే మావోయిస్టులు, ఒకప్పుడు పీపుల్స్ వారుగా ఉండి అనేక ప్రాంతాలు. ఇవాళ ధర్మ విఠల్ రెడ్డి చనిపోయిన రోజు 21 నవంబర్. ధర్మ విఠల్ రెడ్డి అనే అతను చాలా గొప్ప కవి, సంసారం పాడుగాను అని మంచి పాట రాశాడు, అనేక పాటలు రాశాడు, సై సై జార్జి రెడ్డి పాట కూడా రాశాడు. అలాంటి గొప్ప వ్యక్తిని అతను మండల అధ్యక్షుడిగా ఎన్నికవ్వగానే చంపేశారు పీపుల్స్ వారు వచ్చి. ఆలేరు భువనగిరి తాలూకాలో 16-17 మందిని చంపారు. అయినా మా కార్యకర్తలు మంచి అద్భుతమైన నాయకుల్ని, సెక్రటేరియట్ నాయకుల్ని, రాష్ట్ర కమిటీ నాయకుల్ని, కింద నిజాయితీగా పనిచేసే ఎంతోమంది నాయకుల్ని భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో భూస్వాములకి చెమటలు పట్టిస్తూ, భూస్వాములు వేసే పన్నుల్ని వ్యతిరేకిస్తూ, మొన్న ఈ మధ్య అంటే నేను చెప్తుంది ఎప్పుడో కాదు, 80లు 90ల్లో ఎంతోమంది భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో హీరోల్లాగా పోరాడుతుంటే వాళ్ళని చంపారు ఆ హీరోలని. కాబట్టి ఇవాళ మా వాళ్ళని చంపారు కాబట్టి చచ్చిపోతే బాగుండని మేము ఎందుకు అనుకోవట్లా. సోనీ సోరీ తండ్రిని చంపారు, సోనీ సోరీ ఇప్పుడు కూడా పోయి బోరున ఏడ్చి నివాళి అర్పించింది హిడ్మాకి. అంటే మీరు అందరూ కూడా ఈ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళలో ఏమైనా తప్పులు ఉంటే అది లైన్లో ఉన్న తప్పులు, వాటిని ప్రశ్నించవచ్చు, గుర్తు చేయొచ్చు, ఆ లైన్ తప్పని చెప్పచ్చు, కానీ వాళ్ళ చావుని కోరుకోవాల్సిన అవసరం లేదు. మా వాళ్ళని ఎంతోమందిని మెదక్లో కానీ, ఇటు నా వరంగల్లో కానీ, ఇదే ఈస్ట్లో, ఇదే మారేడుమిల్లిలో వాళ్ళు దళాలు స్టార్ట్ చేసినప్పుడు మా దళాలకి వాళ్ళ దళాలకి పెద్ద యుద్ధమే జరిగింది, చాలా చంపారు. కానీ చంపినంత మాత్రాన వాళ్ళు చచ్చిపోవాలని మేము కోరుకోవట్లా. మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని చంపినంత మాత్రాన వాళ్ళ చావులు కానీ వాళ్ళ హత్యాకాండ కరెక్ట్గా అంటలా. ఏదన్నా ఉంటే ఇటువంటి ఘర్షణలు, విభేదాలు మనం పరిష్కరించుకుంటాం. కానీ ఇవాళ మూకుమ్మడి అందరం కూడా ఒక్క మాటతో, ముక్త కంఠంతో మావోయిస్టు పార్టీ మీద జరుగుతున్న దాడి కానీ, ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లు కానీ, లేదా ఇవాళ అంత మాత్రాన దండకారణ్యంలో జరిగే ఉద్యమం గొప్పది కాకుండా పోతుందా? వాళ్ళు విస్తరించారు, ఆ వాస్తవాన్ని అంగీకరించాలి. వాళ్ళు దండకారణ్యంలో అమాయకులైన ఆదివాసీల పక్షాన నిలబడి ఉద్యమాన్ని విస్తరింపచేశారు, ఆ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. వాళ్ళు పిఎల్జేని ఏర్పాటు చేశారు, అనేకం చేశారు. అంటే ఇవాళ సాయుధ పోరాటం మైదాన ప్రాంతంలో బలమైన పునాది లేకుండా ప్రారంభించొద్దు అనేది మా లైన్. కానీ వాళ్ళు ఎన్నికల్ని కూడా ఎత్తుగడకు ఉపయోగించుకోవాలనేది మా లైన్. కానీ వాళ్ళ లైన్ భిన్నం. వాళ్ళు సాయుధ పోరాటాన్ని ప్రారంభించేశారు, దాంట్లో వాళ్ళు త్యాగాలు చేశారు, ఈ రోజుకి కూడా ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఆ పోరాటంకి అంటే ఆ పోరాటానికి తప్పుడు ప్రయోజనాలు లేవు, అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ మైదాన ప్రాంతాల్లో వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, నేను కాదన్నాం. అంత మాత్రాన ఇవాళ దండకారణ్యంలో వాళ్ళు చేస్తున్న పోరాటం తప్పుడుది కాదు, వాళ్ళ త్యాగాలు తక్కువ కాదు, వాళ్ళు చేస్తున్న పోరాటాలు తక్కువ కాదు. మా వాళ్ళని చంపారు కాబట్టి అని మాట్లాడుతున్నాడు బండి సంజయ్, అది క్రైటీరియానే కాదు. సోనీ సోరీ వెళ్ళి అట్లా అత్యాచారాల మీద మాట్లాడుతుంది సోనీ సోరీ, ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల మీద మాట్లాడుతుంది సోనీ సోరీ. ఆ సోనీ సోరీ తండ్రిని కూడా వీళ్ళు చంపారు. అట్లా అంటే అంత సబ్జెక్టివ్గా ఈ విషయాలను చూడొద్దు అంటున్నా, అది బండి సంజయ్ అజ్ఞానం. అంత సబ్జెక్టివ్గా మా పార్టీ వాళ్ళని చంపారంటే ఇవాళ మా పార్టీ వాళ్ళని చంపితే మేము కోరుకుంటున్నామా? ఖచ్చితంగా వాళ్ళు బతకాలి, వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు. లైన్ తప్పైతే మాట్లాడుకుంటామండి. ఇవాళ మల్లోజులైనా ఇంకొకళ్ళైనా లైన్ తప్పంటున్నారు, లైన్ తప్పని చర్చించే హక్కు ఉంటుంది. కానీ ఈరోజు ఎవరి సంకన చేరారు, ఎవరి పంచన చేరారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి ప్రయోజనాలు నెరవేరుస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. అందుకని ఖచ్చితంగా మనం లైన్ల గురించి చర్చించుకోవచ్చు, ఉద్యమాల్లో ఉండే విభేదాల గురించి చర్చించుకోవచ్చు, కానీ ఉద్యమాలకు ద్రోహం జరగకూడదు.
ఏ ఉద్యమం కోసం పనిచేసే ఏ చిన్న నాయకుడు ర్యాంక్ అండ్ ఫైల్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ద్రోహాలకు బలి కావద్దు. వాళ్ళ కోవర్టులకో ద్రోహాలకో బలైతే అది చాలా దారుణం. ప్రజల కోసం పనిచేసే వాళ్ళే మిగలరు. కాబట్టి ఈ ఎన్కౌంటర్లు ఈ హత్యలన్నీ కూడా ఇవేవి కూడా రియల్ ఎన్కౌంటర్స్ కాదు. ఒకవేళ నిజమైన ఎన్కౌంటర్లు కొన్ని మాకు కూడా తెలుసు. మా వాళ్ళు కూడా చనిపోయారు నిజమైన ఎన్కౌంటర్లలో. మా కామ్రేడ్స్ ఎల్లన్న ఇట్లా కొంతమంది చనిపోయారు. నిజమైన ఎన్కౌంటర్లు తెలుసు, బూటకపు ఎన్కౌంటర్లు తెలుసు. ఎన్నికల్లో గుమ్మడి నరసయ్య కోసం ప్రచారం చేస్తుంటే 5గురిని తీసుకుపోయి కాల్ చేశారు కాచనపల్లి ఎన్కౌంటర్లో. వాళ్ళ దాంట్లో 3 ప్రజాప్రతినిధులే, మండల అధ్యక్షులు ఉన్నారు, ఆదివాసీ మహిళా సర్పంచులు ఉన్నారు. వాళ్ళని చంపేశారు మా కార్యకర్తలు, మా మహిళా సంఘం కార్యకర్తలను చంపేశారు. ఎన్కౌంటర్లు కొత్త కాదు, బూటకపు ఎన్కౌంటర్లు కొత్త కాదు. కానీ బూటకపు ఎన్కౌంటర్లు అన్నీ పోలీసుల హత్యలే, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా పోలీసుల హత్యలే. కానీ ఎన్కౌంటర్లు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి. రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఇరువైపుల నష్టం ఉంటుంది. ఎంతో కొంత, కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. కానీ ఈ హత్యాకాండాల్ని ప్రశ్నించాల్సిన అవసరం సమాజానికి ఉంది. అది కూడా ఒక లక్ష్యంతో చేస్తున్న యుద్ధం, ప్రజల మీద యుద్ధం. ప్రజల మీద యుద్ధం చేస్తుంటే ఎట్లా అంగీకరిస్తారండి? దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారండి? మీరు అధికారంలో ఉండి, ఎంపీలుగా ఉండి, మంత్రులుగా ఉండి ప్రజల మీద యుద్ధం బరాబర్ చేస్తామంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, ప్రజల కోసం జరగట్లా. పాకిస్తాన్లో జరిగే యుద్ధం దేశం కోసం అంటారు. మరి ఇక్కడ మధ్యభారతంలో జరిగే యుద్ధం వాళ్ళ వల్ల ఎవరికి నష్టం? దేశం కోసమా? కర్రగుట్ట మీద జెండా ఎగరేస్తే దేశం కోసమా? ఎందుకు వేశారు? ఇడ్మా కోసం పోయారు. ఇడ్మా దొరకపోతే కర్రగుట్టలన్నీ మాకు హ్యాండ్ ఓవర్ అని జెండా ఎగరేశారు. కర్రగుట్ట మీద జెండా ఎగరేసిన రోజే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు యుద్ధం. అంటే దేశంలో ఉండే ప్రజల మీద యుద్ధం చేస్తూ కర్రగుట్ట మీద జెండాలు ఎగరేసుకుంటూ దాని మీద డాన్సులు ఆడారంటేనే వీళ్ళు ప్రజల కోసం పనిచేయట్లా. కార్పొరేట్లకి సందేశం ఇచ్చారు, ఈ గుట్ట మా చేతికి వచ్చింది, ఇక్కడ వచ్చి తవ్వుకోండి. ఓకే. ఛత్తీస్‌గఢ్‌లో కూడా అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించి ఎవరైతే అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో, విజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విజయ్ శర్మ అక్కడికెళ్ళి వాళ్ళ మదర్‌తో కూడా అక్కడ మాట్లాడి ఆవిడతో కలిసి భోంచేసి ఆయన్ని జనజీవన స్రవంతిలోకి రండి అని కూడా మేము మాట్లాడాము అని కూడా వాళ్ళు దానికి సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళ మదర్ కూడా మాట్లాడుతున్న వీడియోలు కూడా మనం చూసాము. అంటే నిజం మీకు తెలిసింది ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం అందరినీ కూడా, ఎందుకంటే మల్లోజులు వచ్చి బయటకొచ్చిన పరిస్థితి, ఆశన్న వీళ్ళందరూ బయటకొచ్చిన పరిస్థితి. ఆళ్ళు కూడా వీళ్ళు ఎందుకు రాలేకపోతున్నారంటే ఉద్యమానికి సంబంధించో మావోయిస్టు పార్టీలో చీలికలున్నాయా? లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా జనాలకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు దాకా కూడా ఈ రోజు వరకు హెడ్మా ఎన్కౌంటర్‌కి సంబంధించిన అంతవరకు కూడా బయటకొచ్చి తమ వాయిస్‌ని కూడా వినిపించలేకపోయారు. దీనికి కారణం ఏంటి మేడం? ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వం అడుగుతుంది కదా, రండి మీరొచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యంలోకి రండి, ఇక్కడికొచ్చి మీరు బయటొచ్చి పోరాటం చేయండి అని చెప్తుంది. అంటే ఏమన్నా ఇబ్బంది ఉందా వాళ్ళకి దానికి సంబంధించి? అదేనండి, ఇప్పుడు అతను రావడానికి ప్రయత్నించాడు అనేది కూడా ఒక వార్త వచ్చింది. అట్లాగే అతను నిరాయుధుడిగా బందీ అయ్యాడు అనేది కూడా మనకు అనిపిస్తోంది. అతని దగ్గర ఆయుధం లేదు, నో డౌట్. కాబట్టి నిరాయుధుడిగా బందీ అయ్యని కాల్చి చంపినప్పుడు వీళ్ళని ఎట్లా నమ్ముతారు? వీళ్ళ పిలుపుని ఎట్లా విశ్వసిస్తారు? అంటే ఈ పిలుపులో కూడా సత్యం లేదు. ఇక్కడ కూడా వీళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తున్నారు అనేది మనకు వచ్చినటువంటి అభిప్రాయం. బయట అందులో ఉన్న వాళ్ళు భయపడడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు విభేదాల గురించి మీరు మాట్లాడారు ఒక అంశం, విజయ్ శర్మ గురించి 2 అంశాలు లేవనెత్తారు. విభేదాలు ఉండొచ్చండి, వస్తాయి. అనేక పార్టీలు, ఇప్పుడు మా పార్టీలన్నీ కూడా మొక్కలు చెక్కలు అయి చచ్చినాయి. ఎందుకంటే విభేదాలతోటి. విభేదాలు మాట్లాడుకోవచ్చు. అట్లాగే మావోయిస్టులకి మాకు, ఆనాటి పీపుల్స్ వారికి మాకు, ఇప్పుడున్న మావోయిస్టులకి మాకు కూడా చాలా విభేదాలు ఉన్నాయి. అంటే లైన్ పరంగా. అంటే విభేదాలు ఉన్నంత మాత్రాన ఒకలా అంతం మనం చూడాలి అనుకోవడం తప్పు. లైన్లు ప్రజల్ని అర్థం చేసుకున్న రోజు ఏ లైన్ కరెక్టో తేలుతుంది. అట్లాగే ఇవాళ ప్రజల కోసం త్యాగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళు భూమిపుత్రులేనండి. ఎవరు చనిపోయినా బాధపడవలసిన విషయం. ఇవాళ అందరూ బయటకు రాకపోవచ్చు కానీ మాడ్వే హెడ్మా హత్యతో ఎంతమంది తలడిల్లిపోయారు మనం పర్సనల్గా మాట్లాడితే తెలుస్తుంది. ఎంతమంది బాధపడి ఉంటారు, ఎంతమంది క్షోభించి ఉంటారు. అంటే నేనేమంటున్నా అంటే ఎవరైనా కావచ్చు, నంబాల కేశవరావ, మోడెం బాలకృష్ణ, చలం చలపతి,
ఇట్లా ఒక్కొక్కళ్ళని మనం చూస్తే రాజు దాదా, పాండు దాదా, కోస దాదా వీళ్ళందరూ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ల క్రితం వెళ్ళారండి. 50 ఏళ్ల క్రితం వెళ్ళి అక్కడే ఉండి హ్మ్. ఎండకి ఎండి తిండి ఉన్నా లేకున్నా అక్కడే ఉండి ఒక్కొక్కళ్ళు బీటెక్‌లు, ఎంటెక్‌లు చదివినోళ్ళున్నారు. అవును. చెరుకూరు రాజ్ కుమార్ హ్మ్. అతను డబుల్ ఎంటెక్ చదివి వెళ్ళాడు. వాళ్ళు మంచి ఉన్నత విద్యావంతుల కుటుంబం. అట్లా ఎంతోమంది విద్యావంతులు ఇప్పుడు నంబాల కేశవరావు కుటుంబంలో కూడా అందరూ విద్యావంతులే. అవును. ఆమె వాళ్ళ వదిన అంటుంది ఆమె ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. హ్మ్. మా మరిది శవం చనిపోయినాకైనా మాకిస్తే మాకు హిందూ కొన్ని కస్టమ్స్ ఉన్నాయి. మేము వాటిని నమ్ముతాం. ఆయన ఒక్కడే వెళ్ళిపోవచ్చు లోపలికి. హ్మ్. మాకు అన్ని సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంది. వాటిని ఆచరించేవాళ్ళం మేము. మా మరిది శవం ఇస్తే మా నమ్మకాల ప్రకారం మేము చేసుకునేవాళ్ళం కదా అని వాళ్ళ వదిన గారు మాట్లాడారు. మరి దానికేం చెప్తారు ఈ సాంప్రదాయవాదులు? మేము సాంప్రదాయం పాటిస్తాము, ఆ శవం మాకు ఇవ్వండి అంటే, మీరు సాంప్రదాయం పాటించడానికి వీల్లేదు, మీ శవం మీకు ఇవ్వము, మేమే మీ కుటుంబ చేస్తాం. సభ్యుడు మేమే చేస్తామని చేశారు మోసపూరితంగా గదా! చేశారు కదా. చేశారు గదా! అంటే మీరు ఏ సాంప్రదాయాలను గౌరవిస్తున్నారని మనం అనుకోవాలి. హ్మ్. అట్లాగే మీరు ఒక్కొక్క అంశం చూడండి, అందులో ఉండేటువంటి బోగస్ వాల్యూస్ ఏంటో మనకి స్పష్టమవుతాయి. హ్మ్. వాళ్ళ అన్నిట్లో ఎకనామిక్సే ఉంటాయండి, అన్నిట్లో ఆర్థిక ప్రయోజనాలే ఉంటాయి, అన్నిట్లో దోపిడీనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకాలం అదే దోపిడీ విధానాన్ని అనుసరించింది. వాళ్ళని పడగొట్టి దేశము, స్వతంత్రము, దేశభక్తి, మతము, పత్తికట్ట అని మాట్లాడి వీళ్ళు కూడా అవే విధానాల్ని ఇంకా అగ్రెసివ్‌గా అనుసరిస్తున్నారు. వాళ్ళన్నా కొంత ఆలోచించారేమో, ఏ ఆలోచన లేకుండా ఇప్పుడు మిస్ వాళ్ళు తెస్తారు. ఎందుకు తెచ్చారు? వీళ్ళకి దేశం అంటే ప్రేమ లేదు, దేశ సంస్కృతి అంటే ప్రేమ లేదు. దేశ సంస్కృతి అంటే ప్రేమ ఉంటే మిస్ వరల్డ్ బెటర్ కదా ఇక్కడ. హ్మ్. ఏ హైదరాబాద్‌లో. రకంగా చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు లేవా? హ్మ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డ్రగ్స్, పబ్బులు, విష సంస్కృతి, వికృత సంస్కృతి, వికృత కల్చర్ ఎందుకొచ్చింది? ఇది వీళ్ళకి ఏమన్నా నిజంగా భారతీయ సంస్కృతి మీద గౌరవం ఉంటే ఈ వికృత సంస్కృతి, డ్రగ్స్ కల్చర్ ఎందుకొస్తది? కాబట్టి అన్నీ నడుస్తాయి, అన్నీ చలామణి అవుతాయి. హ్మ్. ఎవరైతే హక్కుల గురించి మాట్లాడతారో, ఎవరైతే న్యాయం అని మాట్లాడతారో, ఎవరైతే మా మీద దోపిడీ చెల్లదంటారో వాళ్ళని చంపేస్తారు. అదే ఇవాళ మన భూములు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. అక్కడ కరకట్ట భూములు పోతున్నాయి రాజధాని పేరుతో. ఇంకా హ్మ్. తీసుకున్నయి చాలదన్నట్టు ఇంకా కావాలంటున్నాడు చంద్రబాబు. అవును. రెండో అక్కడ విడత. కరకట్ట భూములు ఇవ్వమంటే అణిచివేస్తారు. ఇప్పుడు జరగట్లేదా? హ్మ్. ఒంగోలులో జరగలేదా మొన్న? మనం హ్మ్. చూసాం కదా. అవును. ఆ! అంటే కర్రేడు భూముల్లో నిర్బంధం లేదా? ఉంది గదా! అక్కడ. కాబట్టి ఎవ్వరు భూములు ఇవ్వమన్నా నిర్బంధమే. భూములన్నీ కూడా కైంకర్యం చేసి కోట్లు గడించుకోవాలి. ఇవాళ డబ్బులన్నీ ఉన్నాయి, భూముల్లో ఉన్నాయి, ఖనిజ సంపదలో ఉన్నాయి. ఎక్కడైతే డబ్బులున్నాయో, ఎక్కడైతే ఇవాళ మొత్తం సంపద ఉందో, ఖనిజ సంపద, దాని మీద కన్నేశారు వీళ్ళు. పాలకుల చుట్టూ ఉండే కార్పొరేట్‌లైనా. హ్మ్. వాటిని ఇవాళ బాంబే స్లమ్ ఎవరి చేతిలోకెళ్ళింది చెప్పండి? బాంబేలో పేదవాళ్ళు ఉన్నారు కదా. ఆ పేదవాళ్ళ కోసం బాలీవుడ్ యాక్టర్లు కూడా ఒకప్పుడు ఫైట్ చేశారు. అవును. షబనాజ్ ఆజ్మీ నుంచి అనేక మంది, హ్మ్. జావేద్ అఖ్తర్ కానీ, ఇతర యాక్టర్లు సంజయ్ దత్ కానీ, సునీల్ దత్ కానీ, వీళ్ళంతా స్క్రీన్ హీరోసు, వీళ్ళంతా సినిమా హీరోలు, వెండి హ్మ్. తెర మీద హీరోలు. వీళ్ళు నిజ జీవితంలో కూడా పాపం హ్మ్. ఫైట్ చేస్తే మిగిలిన స్లమ్స్ అవి. బుల్డోజర్లు ఎక్కడానికి వస్తే పోయి ఆ బుల్డోజర్లకి అడ్డం పడుకున్నారు బాలీవుడ్ తారలు, హ్మ్. సినిమా యాక్టర్లు. నిజ జీవితంలో కూడా హీరోలుగా వ్యవహరించారు. మరి ఈరోజు బాంబే స్లమ్, ధార్వీ స్లమ్ అంతా వెళ్ళిపోయింది కదా. ఆనంద్ తేలుతుండే గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆయన కూడా ఊపాల మొన్నటిదాకా జైల్లో ఉన్నాడు. హ్మ్. ఆయన కూడా భీమా కొరేగాంలో శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన. వీళ్ళ మొత్తం భారతదేశంలో స్లమ్స్ అన్నీ, అర్బన్ స్లమ్స్ కానీ, ఈ భూములు అంటే విలువైన భూములన్నీ కూడా ఎవరికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో చూడండి అని ఒక మంచి ఆర్టికల్ రాశారు. రాశారు. అంటే నేనేమంటున్నా అంటే మన నగరంలో భూములు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రాగా టూల్స్ అనే ఒక పెద్ద హ్మ్. పబ్లిక్ సెక్టార్ కంపెనీ, సత్వా మాల్ ఉంది అందులో. అవును. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ సముదాయం ఆఫీసులు ఉన్నాయి, ఒక చిన్న బిట్లో. అది చాలా పెద్దది ప్రాగా టూల్స్ కంపెనీ. హ్మ్. ఒక చిన్న బిట్లో అంటే 1/4 కూడా కాదు, 1/10 అందులో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు పెట్టారు. మిగతా అంతా కూడా సత్వా నెక్లెస్ మాల్ అని, ఆ మాల్ అని అవును. అయిపోయినాయి. అవి ఎవరి చేతిలోకి వెళ్ళినాయి? అవి వాళ్ళ వెనక ఎవరున్నారు? రాజశేఖర్ రెడ్డి, జగన్ వీళ్ళు ఉన్నారు. హ్మ్. ఇట్లా ప్రజల భూములు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు
ఇవాళ అజంజాహి మిల్లు కావచ్చు, మన డీబీఆర్ మిల్స్ కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద భూములు. ఇవన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో చూడండి. అంటే ఇక్కడ ఉన్న బుద్ధిజీవులు ఏం పట్టించుకోరు. వీళ్ళు ఏమీ ఆలోచించకుండా వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేశారు. వీళ్ళు ఏమీ ఆలోచించకుండా మస్తుకరో మజాకరో నాకెందుకు. ఇన్ని హత్యలు జరుగుతున్నా ఎవడు మాట్లాడు. ఇన్ని హత్యలు జరుగుతున్నా, ఇంత అన్యాయాలు జరుగుతున్నా, అరే మన నగరం నట్టిపొట్టున జరిగిన అన్యాయాలను ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? ప్రైవేట్ కార్మికులు వచ్చి పాపం ధర్నాలు చేశారు. ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అంటే నేనేమంటున్నా అంటే మొత్తం కార్పొరేటీకరణే జరుగుతుంది. ఏదో 47కు ముందే దేశ స్వతంత్రం కోసం పోరాటం కాదు. 47 నుండి 2005 నవంబర్ 21 ఈ రోజు వరకు కూడా దేశ స్వతంత్రం అనేది దక్కలేదు. ఇది బూటకపు స్వతంత్రమే. బూటకపు ఎన్కౌంటర్లే కదా, స్వతంత్రమే బూటకపు స్వతంత్రం. ఈ బూటకపు స్వతంత్రంలో ఇవాళ ఎంతో మంది పేదలు తమ హక్కుల్ని కోల్పోతున్నారు. నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఏమి పోలేదు. నిజమైన అభివృద్ధి చేయకుండా కార్పొరేట్లకి దోచిపెడుతూ లేదా బడాబాబులకి దోచిపెడుతూ ఇవాళ ఆ విధానాలను అనుసరిస్తూ ఇక్కడ ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, అక్కడ ప్రశ్నిస్తే మావోయిస్టులు అంటున్నారు. ప్రశ్నించడం అనేది వాళ్ళ దృష్టిలో నేరం. ఇంకోటి మేడం, అంటే ఇంకొకటి కూడా ఒక నడుస్తుంది. అంటే ఎవరైతే హెడ్మా ఎన్కౌంటర్ వెనక మల్లోజులు ఉన్నాడు, లేదు అక్కడ సమాచారం ఇచ్చారు, ఎవరైతే లొంగిపోయి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎవరైతే ఉన్నారో దీన్ని వెనుకున్నారని చెప్తున్నారు. ఎంతవరకు నిజమంటారు? దాన్ని నిర్ధారణతో ఎలా చెప్పగలుగుతాము కానీ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఐడియాలజికల్గా అభిప్రాయాలు మార్చుకోవచ్చు. ఇవాళ వాళ్ళ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పట్ల విశ్వాసం కోల్పోవచ్చు. దాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇన్నాళ్ళు కరెక్ట్ అనుకున్న లైన్ ఇవాళ తప్పని కూడా అనిపించవచ్చు. కానీ ఈ దేశంలో ఆ లైన్ పీపుల్స్ వారుగా ఆ లైన్ వాళ్ళు స్వీకరించినప్పటి నుంచి చర్చలు ఉన్నాయి. వాళ్ళు ప్రజా సంఘాలు పెట్టొద్దన్నారు. పెట్టిన మేము POW లాంటివి పెడితే వీళ్ళు రివిజనిస్టులు అయిపోయారని డాక్యుమెంట్లు రాశారు. ఈ పెద్దలే డాక్యుమెంట్లు రాసిన తర్వాత కొన్నాళ్ళకి దాన్ని మార్చుకుని ప్రజా సంఘాలు పెట్టారు. వాళ్ళు కార్మిక సంఘాలు పెట్టారు. ఒకప్పుడు కార్మిక సంఘాలు పెడితే రివిజనిజం అన్నారు, పెట్టారు. మహిళా సంఘాలు పెడితే రివిజనిజం అన్నారు. తర్వాత 21 మా సంఘం పెట్టిన 21 ఏళ్ల తర్వాత వాళ్ళు పెట్టారు. మార్చుకున్నారు కదా. ఇవన్నీ కూడా మార్పులే జరిగింది. కాబట్టి మార్పులు ఐడియాలజికల్గా విభేదాలు ఉండడము తప్పు కాదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే కరెక్ట్. చారు మజుందార్ ఏమన్నాడు, వర్గశత్రు నిర్మూలన తప్ప ఇంకేం అక్కర్లేదు అన్నాడు. మరి ఆ తర్వాత చాలా మార్చుకున్నారు. ప్రజా సంఘాలు పెట్టుకున్నారు. వర్గశత్రు నిర్మూలన నుంచి బయటకు వచ్చి ప్రజా పునాది ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఆ ప్రజా పునాదిలోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు అవసరం అని మేమంటే అవసరం లేదని వాళ్ళు అన్నారు. మైదాన ప్రాంతాల్లో గట్టి పునాది ఉండాలి, రైతు కూలీ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ అవన్నీ పనిచేయాలని మేము అన్నాం. అక్కర్లేదు వర్గశత్రు నిర్మూలన, లేకపోతే ఇక దళాలు ఏర్పాటు చేసి అవి చేస్తాయన్నారు. మళ్ళీ అది కూడా కాదు, ప్రజా సంఘాలు అవసరమని గుర్తించారు. అందుకని నేనేమంటున్నా అంటే మల్లోజుల గారు తమ అభిప్రాయాలను చర్చించే అవకాశం ఉంది. ఆశన్నకైనా ఇంకోళ్ళకైనా అది తప్పే కాదు. వాళ్ళ అభిప్రాయాలు మారడం తప్పే కాదు. అట్లాగే ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలనే ప్రశ్న కూడా వస్తుంది. నేనేమంటున్నా అంటే ఉద్యమంలో ఉన్న ఎవరూ చనిపోవద్దు. చచ్చిపోవాల్సిన అవసరమే లేదు. ఎవరూ చనిపోవద్దు. ఎందుకు చనిపోవాలా? అందుకని ఇవాళ వాళ్ళ అధీనంలో ఉన్న బేస్ క్యాంపుల్లో ఉండి వాళ్ళ రక్షణలో ఉన్న, అక్కడుండి బాంబేలో ఉండి వాళ్ళ రక్షణలో ఉన్న, ఏదో Y+Z+ కేటగిరీ రక్షణలో ఉన్న అట్లా బ్రతకాలి. అంటే నేనేమంటున్నా అంటే ఆ రక్షణ కోసమే మీరు కాదు, ఖచ్చితంగా అందులో ఉన్న అందరి హక్కుల కోసం మీరు ఆలోచించండి. అంటే అందులో ఉన్న ఎవరు కూడా చచ్చిపోవాల్సిన అవసరం. అంటే వాళ్ళకి సాగిలి పడితేనే బతుకుతారు. అంటే లొంగిపోవడం అంటే అరెస్ట్లు అవ్వచ్చు, లేదా వాళ్ళు కూడా మా ఆరోగ్య కారణాల వలన ప్రజల్లోకి వచ్చి ప్రజా సంఘాల దగ్గరికి వచ్చి మేము ఇన్నాళ్ళ నుంచి పనిచేసాం, మా ఆరోగ్యాలు బాగాలేదు, వాళ్ళ నిర్బంధం ఉంది, మేము అక్కడికి వెళ్ళి పరుగులు పెట్టి రక్షించుకోవడం చాలా కష్టంగా ఉందని ప్రజా సంఘాల దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లలో వీళ్ళు మాట్లాడి ఆ తర్వాత పోలీసులు వస్తారు, అరెస్టులు చేస్తారు. రావచ్చు. ఎందుకు అన్యాయంగా వాళ్ళకి అన్కండిషనల్గా లొంగిపోయి వాళ్ళ షరతులకు లోబడితేనే బ్రతకడం, ఇంకో రకంగా బ్రతకాలని మనం ఎందుకు కోరుకోవద్దు? ఇవాళ మావోయిస్టులు ఎవరైనా సరే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి బ్రతికే హక్కు లేదా? వాళ్ళు ఇంకో రకంగా ప్రజా జీవితంలోకి రాలేరా? లేదు, సాయుధ పోరాటం కొనసాగిస్తున్నాం అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల ఎవరికి నష్టం? ఇక్కడున్న మల్లోజులకో ఆశనకో నష్టం అయితే లేదు కదా. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ అవుతున్నాం. వాళ్ళ అభిప్రాయాలు మారడం తప్పు కాదు,
ఎవ్వరు బ్రతకాలని అనుకున్నా మనం మీరు బతకడానికి వీళ్ళే చచ్చిపోవాలి అని అక్కర్లేదు అంటే అన్యాయమే. కాబట్టి బ్రతికే హక్కు ఉంది, అందరికీ ఉందని నేను అంటున్నా. ఓకే. వాళ్ళ హిడ్మాకు కూడా బతికే హక్కు ఉంది. హ్మ్. హిడ్మా ఏం తప్పు చేశాడు? కాబట్టి కొంతమందికి కేసులు ఉండవు, కొంతమందికి రాచమర్యాదలు ఉంటాయి, కొంతమందికి రక్షణలు ఉంటాయి, కొంతమంది మాత్రం లొంగిపోవడానికి వస్తుంటేనో లేదా నిరాయుధులే అరెస్ట్ అయితేనో రక్షణ ఉండదు. అంటే ఇది రాజ్యం వేసేటువంటి కుట్ర, రాజ్యం చేసేటువంటి కుట్ర. అందులో మనం ఎందుకు భాగం అవ్వాలి హ్మ్. అని నేను అంటున్నా. ఓకే. ఒకటేంటంటే మేడం, ఎవరైతే ఆపరేషన్ కగారు పేరుతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఉమ్. దానికి సంబంధించి మల్లోజుల, ఆసన్న వీళ్ళు లొంగిపోయారు. ఎవరైతే హిడ్మా ఎన్కౌంటర్ ద్వారా ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది మావోయిస్టులకి? అంటే మిగతా వాళ్ళు ఎవరైతే లొంగిపోదామా లేకపోతే పోరాటం చేద్దామా అనుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది హిడ్మా ఎన్కౌంటర్ ద్వారా? మీరు లొంగిపోతే చంపేస్తాం అనే డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తుందా? అంటే ఏం వాళ్ళు చెప్తుంది? అదే చెప్తున్నారు కాబట్టే ఇవాళ అనేక మంది శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. హరగోపాల్ లాంటి, హ్మ్. జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళ నేతృత్వంలో వాళ్ళు చర్చలు చేయండి అంటున్నారు. హ్మ్. ఇప్పుడు 3 విషయాలండి. బూటకపు ఎన్కౌంటర్లు ఆపేయాలి. ఓకే. రెండోది అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళకి పంపండి కానీ హ్మ్. మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుని హత్యలు చేయొద్దు. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాం, కొత్తగా ఏం కాదు. అవును. అట్లాగే శాంతి చర్చలు చేయాలి, ఆపరేషన్ కగారుని నిలిపేయాలి. హ్మ్. ఆపరేషన్ కగారు ఈ దేశ ప్రజలకు సంబంధించిన విషయం కానే కాదు. ఈ దేశ పాలకులకు సంబంధించిన వాళ్ళ ఎంఓఏలకు సంబంధించింది మాత్రమే. ఓకే. కాబట్టి వాళ్ళ ఆపరేషన్ కగారు పేరుతో మీరు ప్రజల మీద చేస్తున్న యుద్ధాన్ని ఆపివేయాలి అని మేము అంటున్నాం. హ్మ్. అందరూ అంటున్నారు, పెద్దలు చాలామంది అంటున్నారు, మేధావులు చాలామంది అంటున్నారు. వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లని కొంతమందిని ఇప్పటికే జైళ్ళల్లో పెట్టారు, చాలామందిని పెట్టారు. అయితే ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే హ్మ్. హిడ్మా హత్యతోటి మీరు మాకు సాగిలపడాలి, లేకపోతే మీరు ఇట్లా చచ్చిపోవాలని అంటున్నారు. హ్మ్. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అంటున్నా. అట్లాగే ఆపరేషన్ కగారు మీద మీరు ఎందుకు ఒక మాట మాట్లాడరు? మీరు ఇన్నాళ్ళు పోరాడారు, హ్మ్. మీరు డైరెక్షన్ ఇచ్చారు, మీరు సిద్ధాంతాలు పాటించారు ఇన్నాళ్ళు. ఇవాళ ఇక మేము అది తప్పనుకుంటున్నాం సైద్ధాంతికంగా అనుకున్నారు. ఓకే, యాక్సెప్టెడ్. మీరు రక్షణ వలయంలో ఉండాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారు. హిడ్మా మీ సహచరుడే కదా, మీరు తయారు చేసినటువంటి వాడే కదా. అతను చనిపోతే ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇవాళ ఇప్పటికిప్పుడు ఈ మధ్య కాలంలో ఆ భూములన్నీ కూడా ఇచ్చారు, హ్మ్. మైనింగ్‌కి ఇచ్చారు. దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు లేఖలో కూడా రాస్తారు, మేము సారీ, ఇక మేమేం చేయలేం, మేము వచ్చేస్తున్నాం, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని. అంటే మిమ్మల్ని మీరంటే ఆదివాసీలు. ఆదివాసీలకు క్షమాపణ చెప్తూ అందులో రాశారు. ఆగస్టు 15 లెటర్ సెప్టెంబర్ 15కి వచ్చింది, సెప్టెంబర్ 16కి బయటకు వచ్చింది. ఓకే. దాంట్లో మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని ఆదివాసీలకు చెప్పారు మల్లోజుల గారు. మరి ఆదివాసీలు తమని తామే ఎట్లా కాపాడుకుంటారు? తమ భూములు గుంజుకుని ఇచ్చేస్తుంటే మీరు ఇన్నాళ్ళు వాళ్ళ కోసం పనిచేశారు కదా. ఆదివాసీల భూములు తీసుకోవడం అన్యాయం అని కూడా మాట్లాడలేరా? అది కూడా మాట్లాడలేరా? ఆదివాసీల భూములు కార్పొరేట్లకు ఇవ్వద్దని కూడా మాట్లాడలేరా? హిడ్మా లాంటి వాళ్ళని పట్టుకుని కాల్చి చంపడం తప్పని కూడా మాట్లాడలేరా? మీరు కూడా అప్పీల్ ఇస్తున్నారు కదా లొంగిపోండి అని. నేను వీడియో కూడా పెట్టారు కదా, చూసాను నేను. నేనేమంటున్నా అంటే లొంగిపోండి అని మీరు అప్పీల్ ఇస్తున్నారు కదా, హ్మ్. దానికి అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి. మీకు ఇచ్చినట్లే ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు కూడా చాలా చాలా యాక్షన్స్ చేసినోళ్ళే, అవును. చాలా సుదీర్ఘకాలం ఉన్నోళ్ళే. హ్మ్. ఆ అప్పీల్కి వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు కూడా అప్పీల్ వస్తారేమో. చేస్తున్నారు కదా. హ్మ్. టైం ఎందుకు ఇవ్వట్లేదని నేను అడుగుతున్నా. 5 రోజులే అయింది కదా, 5 రోజులే అయింది కదా. 6 హిడ్మా రోజులు. తల్లి వాళ్ళ మదర్ దగ్గరికి మాట్లాడిన విజయ్ దగ్గర శర్మ నుంచి వెళ్ళి, అవును 6 రోజులు విజయ్ శర్మ గారు వెళ్ళి ఎర్ర కండువా వేసుకుని వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో భోజనం చేశారు. హ్మ్. ఆ తల్లి దీనస్థితిని మనం చూసాం, ఆ గుడిసెను చూసాం. అవును. అదంట భవంతి అట, అది విలాసవంతమైన జీవితం అట. బుర్రా బుద్ధి లేని వాళ్ళందరూ మాట్లాడతారు. సరే 5 రోజులే కదా. నేనేమంటున్నా అంటే మీ పిలుపు అందుకుని వచ్చి రావాలన్నా, ఎవరి పిలుపు అందుకొని రావాలన్నా కొంత టైం అయితే అవసరం కదా. అవును. ఎక్కడ ఇస్తున్నారు? అంత తొందరగా అంటే చేయాల్సిన నేను అవసరం ఒకటే లేదు. అడుగుతున్నానండి, వాళ్ళ సైన్యం చేతులు తుపాకులు ఉన్నాయి, పేలుతున్నాయి. హ్మ్. అంటే ఆ తుపాకీ గుళ్ళకి తెలుసా, ఓ ఈయనకు తగలొద్దు, ఈయన లొంగిపోతాడు, ఈయనకు తగలొద్దు, ఓ ఈయన లొంగడు, ఈయనకు తగులుదామని తుపాకీ గుండుకు తెలుస్తుందా అండి? నేను అడుగుతున్నా. ఏమనను నేను వాళ్ళని, హ్మ్. వాళ్ళకి సంబంధం లేదు. కానీ పేల్చే తుపాకీ గుళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎవరు లొంగుతారు ఎవరు లొంగరు అని? అదే అడవిలో ఉన్న కొంతమంది ఆ తర్వాత
అంటే చాలామంది చచ్చిపోయిన కాలంలో అక్కడే ఉన్నారు. వాళ్ళకి తుపాకీ గుళ్ళు తగల. ఆ తర్వాత వాళ్ళు లొంగిపోయారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. బేస్ క్యాంపుల్లో ఉండి ఇప్పుడు హ్మ్. పనిచేస్తున్నారు. హ్మ్. కానీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకెవరికీ తగల. మీరు చూడండి. హ్మ్. ఇతని భార్య లొంగిపోతుంది. ఆమె సేఫ్‌గా ఉంటుంది. అతని భార్య అరెస్ట్ అవుతుంది. ఇంకోటి జరుగుతుంది. ఓకే. నేను అవన్నిటిని క్వెషన్ చేయను. నా హ్మ్. క్వెషన్ ఒకటే. సైన్యం గాని, పారామిలిటరీ గాని, పోలీసులు గాని పేల్చే తూటాలకు ఎట్లా తెలుస్తుంది ఎవరు లొంగుతారు, ఎవరు లొంగరు? ఇప్పుడు కోసా దాదా, రాజు దాదా, రేణుక హ్మ్. వీళ్ళు చాలామంది ఎన్‌కౌంటర్‌లలో చనిపోయారని వాళ్ళ శవాలు పంపారు మనకి. పాండు దాదా, హ్మ్. మోడెం బాలకృష్ణ ఇట్లా చాలామందివి. వీళ్ళు లొంగుతారో, లొంగరో అని ఎట్లా తెలుస్తున్నాయి పోలీసులకి? ఏదైనా ఒక మెకానిజం ఉండాలి. అందరూ అడవిలోనే ఉన్నారు. అందరూ తుపాకులు పట్టుకునే ఉన్నారు. కొంతమంది మల్లోజులో లొంగుతాడనో, ఆచనలో లొంగుతాడని బయటున్న వీళ్ళకెట్లా తెలుస్తుంది? అంటే తుపాకులే కదా పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అక్కడే తిరిగారు గదా! వీళ్ళు అక్కడే తిరుగుతున్నారు గదా! హ్మ్. టపా 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 రాలిపోయారు వాళ్ళంతా చాలామంది. అవును. అంటే ఈ తుపాకులు పేల్చే వాళ్ళకి వీళ్ళు లొంగరనే విషయం తెలవడానికి ఏమైనా స్కోప్ ఉందా? వేరే ఏమన్నా వ్యవస్థ ఉందా? హ్మ్. అది మా అందరి అనుమానం అది. ఓకే. మమ్మల్ని అంటున్నారు అని మాట్లాడుతున్నారు. మమ్మల్ని చచ్చిపోమంటున్నారా అంటున్నారు. ఎవరు చచ్చిపోక్కర్లే. ఇప్పుడు బండి ప్రకాష్ వచ్చాడు అంట్లా. హ్మ్. కానీ ఇవాళ బయటకొచ్చి బ్రతకడం, బ్రతికి బట్ట కట్టడం తప్పు కాదు. 80 ఏళ్ళైనా వాళ్ళు ఇంకా తుపాకులు పట్టుకొని పోరాడి చచ్చిపోవాలని గూడా అనుకోక్కర్లా. ఒక్కటే ఒకటి హ్మ్. రావాలనుకునే వాళ్ళు రావచ్చు. హ్మ్. బతకాలనుకునే వాళ్ళు బ్రతకొచ్చు. కానీ ఎవరైనా మేము పోరాడతాం, ఆదివాసీలు మమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళ కోసం మేము పోరాడతాం అని అంటే, వాళ్ళు చచ్చిపోవడం న్యాయమే అన్నట్లుగా వాళ్ళ చావుని ఎందుకు ఖండించట్లా? వాళ్ళ మరణాన్ని ఎందుకు ప్రశ్నించట్లా? ఇదొకటే మా బాధ. హ్మ్. బ్రతికే హక్కు వాళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది. లొంగిపోయిన వాళ్ళకి ఉంది, బయటకొచ్చిన వాళ్ళకి ఉంది. ఆ లోపలున్న వాళ్ళ మరణాన్నయితే మనం ఎవరం గూడా ఆకాంక్షించం గదా! అవును. మరి వాళ్ళ మరణాన్ని గూడా ప్రశ్నించాలి గదా! వాళ్ళ హత్యాకాండని గూడా ప్రశ్నించాలి గదా! అక్కడ వీళ్ళని నమ్ముకుని బతికిన ఆదివాసీల భూములు పోతుంటే ప్రశ్నించాలి గదా! రాజ్యాన్ని ఎక్కడ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఏది రాజ్యం మీద మీ ప్రశ్నలు? మీరు పోరాటం చెయ్యొద్దు. తుపాకులు ఇచ్చేశారు. హ్మ్. మీరు బయటకు రండి. అవును. కానీ రాజ్యాన్ని ప్రశ్నించరా? అడగాలి కదా! రాజ్యం చేసే అణచివేతను ప్రశ్నించరా? హ్మ్. ప్రశ్నించకపోతే కదా! ఇప్పుడు ఆహ్, చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు చాలామందిని. మేము 80 ఏళ్ళైనా వాళ్ళు చచ్చిపోలా? ఇంకా తుపాకులు పట్టుకోవాలా? అవును. ఏం అక్కర్లే. మీకు ఎట్లా మీరిక్కడుండి ఏం ఇష్టమైతే చేస్తున్నారు? మీరెళ్లి యుద్ధం చేయొచ్చుకని అంటారు కదా! అంటారు. అది కూడా మమ్మల్ని అంటున్నారు. మా ఇక్కడుండి లైనే ఆళ్ళని అది కాదు రెచ్చగొడతాం గదా! కాదు మా మీరు లైనే అది కాదు గదా! ఆ! ఇప్పుడు సిపిఐ, సిపిఎం గూడా వాళ్ళు పాల్గొంది హ్మ్. ప్రొటెస్ట్‌లో. వాళ్ళ లైన్ అది కాదుగా. వాళ్ళది పూర్తిగా పార్లమెంటరీ పందా. పార్లమెంటరీ పందా. హ్మ్. అవును. లేదా మాది వాళ్ళ ఆ హ్మ్. లైన్ కాదు. హ్మ్. అంత మాత్రాన ఆ పోరాటాన్ని గౌరవించొద్దా? గుర్తించొద్దా? ఆ త్యాగాల్ని గుర్తించొద్దా? హ్మ్. ఆ త్యాగాల్ని కీర్తించొద్దా? ఇప్పుడు చేగువేరాని ఇష్టపడతాం. మనమందరం పోయి ఆడ పోరాడామా? అవును. లేకపోతే ఆ ప్రాంత ఆ ప్రజలతోటి స్ఫూర్తి కదా! హ్మ్. స్ఫూర్తి తీసుకోవడము, హ్మ్. లేదా ఒక నిజమైన పోరాటాన్ని, హ్మ్. ఒక విముక్తి పోరాటాన్ని ప్రేమించడం తప్పు కాదు. తప్పు కాదు. అవును. దాన్ని మాట్లాడొచ్చు. గౌరవించడం అంతకన్నా తప్పు కాదు. మాట్లాడొద్దు అంటే అట్లాగే కరెక్ట్ కాదు. ప్రశ్నించడం గూడా తప్పు కాదు. హ్మ్. వీళ్ళు బతకాలని ఎట్లా అంటే వీళ్ళు బ్రతకాలనుకోవడం ఎంత న్యాయమైందో వాళ్ళకి, ఇతరులు బతకాలని కోరుకోవడం గూడా న్యాయమైంది. ఎందుకంటే వాళ్ళు గూడా త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళే కాదు. హ్మ్. వాళ్ళు గూడా ఇవాళ ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు గూడా త్యాగాలు చేస్తున్నారు. మేము త్యాగాలు చేశామని వీళ్ళు అంటున్నారు గదా! హ్మ్. ఓకే. మీరు త్యాగాలు చేశారు. మీరు బ్రతకడం తప్పు కాదు. కానీ ఇంకా పోరాటంలో ఉన్నవాళ్ళు గూడా త్యాగాలు చేస్తున్నారు. ఇంకా పోరాటాల్లో ఉన్న ఎంతోమంది మీతో ఉన్న కొంతమంది బతికిపోయారు సంతోషం. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు గూడా బతకాలి అని కోరుకుంటున్నాం. హ్మ్. అలా జరగాలి అంటే శాంతి చర్చలు జరగాలి. హ్మ్. అలా జరగాలంటే ఆపరేషన్ కగారు ఆపివేయాలి. హ్మ్. అది. ఇవాళ మీతో వచ్చిన 50 మందో, 70 మందో బతికారు సంతోషం. హ్మ్. బతకాలని కోరుకుంటున్నారు సంతోషం. అక్కడున్న 500, 300, 600, 800 వాళ్ళు గూడా బతకాలని కోరుకుందాం. అందుకని ఆపరేషన్ కగారు నిలిపివేయాలని కోరాలి. ఓకే. మీరెందుకు కోరట్లా? హ్మ్. మీరెందుకు శాంతి చర్చలను కోరట్లా? అది మా ప్రశ్న. ఓకే. మేడం అంటే ఎవరైతే హిడ్మా ఎన్‌కౌంటర్ అయిన తర్వాత కూడా కదలికైతే వచ్చింది. అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఏంటి హిడ్మా మరణం ఏదైతే ఉందో అంటే ఆయన లొంగిపోయే అవకాశం కూడా ఉండి ఉండొచ్చు. లొంగిపోయిగా హ్యాపీగా ఆయన కూడా ఎవరైతే మల్లోజులు గారిలాగా లేకపోతే ఆచనలాగా హ్యాపీగా ఉండే పరిస్థితి. బట్ ఆయన యొక్క ఆహ్, లాస్టు
ఆయన మాట ఏ విధంగా మనం తీసుకోవాలి? పౌర సమాజం గాని, లేకపోతే ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఆయన మరణాన్ని ఏ విధంగా తీసుకొని ముందుకెళ్ళాలి? అంటే ఇంకా అయిపోయిందా? అంటే హెడ్మా మరణం తర్వాత తిరుగుబాటో లేకపోతే ప్రతిఘటన అనేది సమాప్తం అయిపోయిందా? భూస్థాపితం అవుతుందా? అని చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు అంటే మీరు? హిడ్మా మరణంతో ఆగుతుందనుకున్నా, ఇంకా అందులో ఉన్న వాళ్ళందరి మరణంతో ఆగుతుందనుకున్నా హ్మ్. అది పొరపాటే. హ్మ్. ఆకలి ఉన్నంత వరకు కేకలుంటాయి. హ్మ్. అన్యాయం జరిగినంత వరకు పోరాటం ఉంటుంది. హ్మ్. అది సింపుల్. దాన్ని ఓహ్! మనం అంత కాంప్లికేటెడ్‌గా చూడాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి ఇవాళ ఉన్నవాళ్ళు కొనసాగిస్తారు. రేపు వెళ్ళేవాళ్ళు కొనసాగిస్తారు. హ్మ్. అది కాదు విషయం. నేనేమంటున్నానంటే మల్లోజులు గారు, ఆశన్న గారు గూడా ఎన్ని త్యాగాలు చేయకపోతే, ఎంత ధైర్యంగా బతకపోతే ఇన్నాళ్ళు ఆ ఉద్యమంలో ఉంటారు. ఓకే. వాళ్ళు వాళ్ళు ఏ నిబద్ధతతో ఉద్యమాల్లో ఉన్నారో, ఆ నిబద్ధత ఇప్పుడున్నోళ్ళకి లేదని వీళ్ళెలా చెప్పగలుగుతారు? ఇప్పుడు అంటే మీరు బయటకి రాగానే ఆ ఉద్యమం పనికిమాలిన ఉద్యమమా? మీరు బయటకి రాగానే ఆ ఉద్యమం ఉపయోగం లేని ఉద్యమమా? హ్మ్. మీరు బయటికి రాగానే ఆ ఉద్యమం అంతా వేస్టా? కాదు గదా! హ్మ్. కాబట్టి వాళ్ళు గూడా బ్రతకాలి. ఇవాళ బయట ఉన్న చంద్రకుమారు, హరగోపాల్ వీళ్ళందరి అప్పీల్ ఏంటి? మీరు ముందు ఆపరేషన్ కగారిని ఆపాలి. హ్మ్. అక్కడ అందరూ గూడా బ్రతికే హక్కుంది. వాళ్ళ జీవించే హక్కును పరిరక్షిద్దాం అంటున్నారు. ఆ మాట మీరెందుకు అనలేకపోతున్నారు అనేది ఇక్కడ ఒకటైతే, హ్మ్. రెండోది ఖచ్చితంగా ఈ దేశంలో ఏ పోరాటాలైనా గతంలో గూడా అణిచేశారుగా. హ్మ్. రామ్‌జీ గోండుని, కొమరం భీముని చంపాక ఆదివాసీ పోరాటాలు లెవ్వా? హ్మ్. ఇప్పటికి ఉన్నాయిగా. అవును. ఇప్పుడు వీళ్ళ మీద చేస్తున్నారు హ్మ్. దాడులు, దౌర్జన్యాలు. మళ్ళీ వీళ్ళ నుంచి పుడతారు. కాబట్టి ఏ పోరాటాలు తాత్కాలిక విరమణలుండొచ్చు. అట్లాగే ఈరోజు మావోయిస్ట్ పార్టీ తాత్కాలిక విరమణ అని కోరుకుంటే గూడా నేను తప్పుపట్టను వ్యక్తిగతంగా. హ్మ్. ఎందుకంటే అవి వాళ్ళ స్ట్రాటజీలు. ఏ అవును. ఉద్యమానికైనా ఎత్తుగడలుండాలి, స్ట్రాటజీలుండాలి. అవును. కానీ కొంతమంది కొంతమంది దానికి కన్విన్స్ అయ్యి బయటకొచ్చి, కొంతమంది మేముండాలి అనుకుంటే, కొంతమంది మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామంటే, ఇక వాళ్ళు చనిపోవాలనైతే కోరుకోకూడదు అనేది నా నా ఓకే. అభిప్రాయం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక క్వెషన్ అడుగుతాను మేడం. ఇన్ని సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీ అవ్వచ్చు, వీళ్ళు అడవుల్లో నుంచి పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు చాలామంది బలయ్యారు. చాలామంది మావోయిస్టులు కూడా చనిపోయిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాల ద్వారా అంటే తుపాకీ గొట్టం ద్వారా స్వాతంత్రం వస్తదా? మీరు ప్రజలు జీవితాలు బాగుపడతాయా? ఇంతమంది చనిపోయారు గదా! ఎందుకు అదే పందాన్ని పట్టుకొని మీరు ఇంకా లాగుతూ ఉంటారని కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో. ఆళ్ళకేం చెప్తారు మీరు? అంటే ఒకటండి నిజానికి తుపాకీ పట్టుకునే అవసరమే రాకూడదు. 1947లో స్వతంత్రం వచ్చాక అందరికీ భూమి ఉండి, అందరికీ హక్కులుండి, అందరికీ విద్య ఉండి, హ్మ్. అందరికీ ఆహ్, జీ జీ జీవించే హక్కు, హ్మ్. జీవనోపాధి ఉంటే పోరాటాలతోటి ఏం పనండి? తుపాకీతోటి ఏం పనండి? హ్మ్. తుపాకీ పట్టుకునే అవసరమే రావద్దు. తుపాకీ పట్టుకుని పోరాడే అవసరాన్ని మనం లేకుండా చూడాలి. అట్లాగే తుపాకీ ఎందుకు పట్టుకున్నారు? మేము కళ్ళారా చూసాం వరంగల్, ఖమ్మం ఆ ప్రాంతాల్లో. మీకు తెలుసా మా పార్టీ ఆధ్వర్యంలో 12,00,000 ఎకరాల భూమిని పంచాం. హ్మ్. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పంచలా. 4,00,000 పట్టాలు మేము పోరాడిన భూములకి పట్టాలు 4,00,000 ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో. ఓకే. అంతకుముందు ఒక 2.5 అంటే రాజశేఖర్ రెడ్డి గాని, ఎన్టీ రామారావు గాని కలిపితే ఒక 2.5 లక్షలు ఇచ్చారు. హ్మ్. అండ్ అందరూ కలిపిన 6.5 లక్షలు దాటలేదు వాళ్ళిచ్చినయి. హ్మ్. కానీ మేము బు ఆదివాసీలతో కలిసి హ్మ్. పోడుగొట్టి హ్మ్. పోడు భూములు పోడు భూములు. సాధించింది, హ్మ్. పంచినయి 12,00,000. అంటే వాళ్ళ కోసం ఒకప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు నేను వరంగల్ ప్రాంతంలో ఒక ఆదివాసీ గ్రామంకెళ్ళా. హ్మ్. మీకు ఏ నాయకులు తెలుసు అంటే అప్పుడు చంద్రబాబు సీఎం. హ్మ్. అంటే వాళ్ళు ఇద్దరి పేర్లే చెప్పారు. ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ. ఇద్దరి పేర్లే చెప్పారు. ఇంకెవరు తెలీదు. వాళ్ళకి తెలీదు. ఇంక ఆ తర్వాత వాళ్ళ దళ కమాండర్లు, ఆళ్ళ కోసం పనిచేసిన నాయకుల పేర్లు ఆళ్ళ పేర్లు చెప్తున్నారు. చెప్తున్నారు. హ్మ్. అంటే ఇది ఎప్పుడో గాదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నేను ఆ హ్మ్. గ్రామాలకెళ్తే. హ్మ్. అంటే వాళ్ళకి ప్రపంచమే తెలీదు. తెలీదు. వాళ్ళకేదైనా మంచి చేస్తే గుర్తుపెట్టుకోవడం తెలుసు. మేము హ్మ్. ఎపిడమిక్స్ వచ్చిన ప్రతిసారి హ్మ్. అక్కడున్న రెసిడెన్షియల్స్ హాస్టల్స్ ఉంటాయి గదా! పాఠశాలలు, హ్మ్. హాస్టల్స్ ఉంటాయి. గర్ల్స్ గురుకుల హాస్టల్స్ ఉంటాయి గదా! హ్మ్. అక్కడ క్యాంపులు పెడితే మెడికల్ క్యాంపులు అక్కడున్న డాక్టర్లను పిలిచి హ్మ్. 3,000 నుంచి 4,000 మంది హాజరవుతారు ఒక డే క్యాంప్‌కి. మెడికల్ క్యాంప్‌కి. హ్మ్. ఎపిడమిక్స్ టైంలో. వాళ్ళకి మందులిచ్చి అన్ని ఇచ్చి వస్తాం. ఒక్కరోజు క్యాంప్ పెడితే 4,000 మంది వచ్చారంటే వాళ్ళకందరికీ క్యాంపులు నిర్వహించడం చేత కాలేదనే కదా ఈ ప్రభుత్వాలకి. ఇవన్నీ మా అనుభవాలు. ఓకే. అంటే వాళ్ళకి కుంటల్లో నీళ్లు తాగొద్దని చేతగాని ఈ ప్రభుత్వాలు, వాళ్ళు పిట్టల్లా రాలిపోతుంటే వాళ్ళని ఆదుకోలేని ఈ ప్రభుత్వాలు
వాళ్ళకి కనీసం భూమి ఇవ్వలేని ప్రభుత్వాలు, బతుకునివ్వలేని ప్రభుత్వాలు, వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి ఉన్నా, బతుకు ఉన్నా, భూమి ఉన్నా, ఒక మనిషికి భూమి ఉంటే ఆత్మగౌరవం ఉంటుంది. మీరు ఎక్కడైనా అవును. చూడండి. నేను పల్నాడు భూ పోరాటాల్లో కూడా చూశాను. భూమి 1 ఎకరమే ఇచ్చాం. కానీ వాళ్ళకి చాలా ఆత్మగౌరవం. అంటే భూమి ఉంటే ఆకలి తీరుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆత్మగౌరవం చేసే పోరాటాలు, ఆ పోరాటాలను అణిచివేసినప్పుడు మాత్రమే వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు. తుపాకులు పట్టుకోవడాన్ని మనం ఏమో హర్షించట్లేదు, లేదా తుపాకులు పట్టుకుంటే గ్రేట్ అనట్లేదు. కానీ తుపాకులు పట్టుకునే ఒక అవసరాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఆలోచించాలి అంటున్నాను. ఓకే. అట్లాగే ఎవరిని అన్యాయంగా చంపొద్దు. హింస ఎవరిని చేసినా తప్పే. అటువంటి హింసాత్మక ఘటనలు నక్సలైట్లు చేసినా, మావోయిస్టులు చేసినా, ఇంకెవరు చేసినా కూడా దాన్ని కూడా మనం అంటే అర్థం ఉండాలి. దాన్ని అనవసరంగా మాకు బలం ఉంది. నేను చివరిగా ఒకటే చెప్తున్నా, తుపాకీ పట్టుకున్నంత మాత్రాన విచక్షణ ఉండొద్దా? తుపాకీ పట్టుకున్న వాళ్ళకి స్పృహ ఉండాలి, చైతన్యం ఉండాలి, విచక్షణ ఉండాలి. ఆ తుపాకీ రక్షణగా మాత్రమే ఉండాలి. రక్షణగా ఉండే తుపాకీ ప్రజలకి మేలు చేస్తుంది. స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడే తుపాకీ ప్రజలకి నష్టం కలిగిస్తుంది. ఈ హింస వద్దనుకుంటే, మనం వద్దనుకుంటే హింస జరగకుండా మానదు. నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను కూర్చుంటే బయట హింస జరగదా? భూముల కోసం హింస, ఆ భూములు దొబ్బేయడానికి, వాళ్ళ హక్కులు లాగేసుకోవడానికి, వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ఎన్నో చోట్ల హింస జరుగుతుంది. మన బయట పోలీస్ స్టేషన్స్లో చూడట్లేదా ఎన్ని రకాల ఘటనలు జరుగుతున్నాయి? మరి బయట సమాజంలో హింసను ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీరు? అంటే ఈ హింసకి ఎవరు బాధ్యులు? అంటే చట్టాలన్నీ ఫెయిల్ అయిపోయినట్టేగా. ఆడవాళ్ళని చంపేస్తున్నారు, కట్నం ఇవ్వలేదని, ఇంకో భార్య కావాలని రకరకాల మగవాళ్ళని చంపేస్తున్నారు, ఆడవాళ్ళని చంపుతున్నారు. ఈ హింసలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఎవరు బాధ్యులు? ఇంత హింసా సంస్కృతి బయట ఎందుకు పెరుగుతుంది? అక్కడికన్నా ఎక్కువ ఇక్కడే ఉందండి హింసాత్మక సంస్కృతి. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం? వాళ్ళే ఇంతో అంతో మానవత్వం, ఇవాళ మానవత్వానికి పారామీటర్ పెడితే నిస్వార్థ జీవులు ఎవరైనా అంటే ఆదివాసీలు. స్వార్థం లేకుండా బ్రతుకుతూ ఇతరుల ప్రయోజనాలు కోరుకుంటారు. వాళ్ళు పెంచే బర్రెలు గొర్రెలు కూడా పాలు తీయరండి. నాకు తెలియక ఒకసారి పాలు ఎన్నోసార్లు వెళ్ళాము. అవి ఉన్నాయి కదా, పాలు తీయచ్చు. మాకు పాల పౌడర్తో చాయ్ ఇస్తారు. అదే పాల పౌడర్తో చాయ్ ఇస్తున్నారు, మీకు బర్రెలు ఉన్నాయిగా, గొర్రెలు ఉన్నాయిగా, ఆవులు ఉన్నాయిగా అంటే, అయ్యో వాటి పిల్లలు తాగుతాయి ఆ పాలు, మనం తాగకూడదు, తప్పు అని చెప్తారు. మొత్తం మీరు భద్రాచలం ఏరియాలో అన్నీ కొట్టుకుపోయినాయి. అన్నీ కొట్టుకుపోతే అరే అన్నీ అంటే తపాలా, చెంబు, పళ్ళెం అన్నీ పోతాయి కదా గోదావరి వరద వచ్చినప్పుడు. మనం అయ్యో కొట్టుకుపోయినాయి, అయ్యో పోయినాయి అంటే, అయ్యో అమ్మొద్దమ్మా, గోదావరమ్మ తల్లి అన్నీ ఆమె ఇచ్చింది, అన్నీ తీసుకుంది అన్నారు. అంటే నాకే బుద్ధి వచ్చింది. అట్లా అంటే మనం ఎంత వెరివాళ్ళగా ఉంటామో వాళ్ళ ముందు. మనం పుట్లు ధాన్యం పండించి పురుల్లో పెట్టుకుంటాం, వాళ్ళకి పురులే ఉండవు. వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తారు కదా, ఎంత అవసరం అంత తిండి గింజల వరకు చేసుకుని ఆపేస్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా అడవిని రక్షించిన వాళ్ళు, పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు, స్వార్థం లేని వాళ్ళు ఇవాళ వాళ్ళని నాశనం చేసి, వాళ్ళని బయటికి పంపించేసి, ఇవాళ వాళ్ళ బతుకులు ఆగం చేసి చేస్తున్నటువంటి దీన్ని అభివృద్ధి అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు వాడరేవు నిజాంపట్నం మధ్య వ్యాన్ పిక్ వచ్చింది. 36,000 ఎకరాల భూమిని తీసుకోవడానికి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేశాడు. అప్పుడు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళాం మేము. ఆ మత్స్యకారులు ఏం చెప్పారంటే, వీళ్ళందరూ శ్రీకాకుళం, వైజాగ్ భాష మాట్లాడుతున్నారు. ఎక్కడ బాపట్ల పక్కన, చీరాల పక్కన, నిజాంపట్నంలో ఉన్నవాళ్ళు. ఏంది మీరంతా ఆంధ్ర మాట్లాడుతున్నారు అని అడిగాను నేను అమాయకంగా. అంటే మేము అసలు ముందు విశాఖ పోర్ట్ నుంచి డిస్ప్లేస్ అయ్యి కాకినాడ వచ్చాం, మళ్ళీ కాకినాడ పోర్ట్ అన్నారు, అక్కడ నుంచి డిస్ప్లేస్ అయ్యి కిందికి వచ్చాం, ఇక్కడ కూడా డిస్ప్లేస్ అంటే మేము ఎక్కడికి పోవాలి అని. ఇంకా కింద ఇంకేం లేదు, బంగాళాఖాతమే కదా. తీరం మా కన్న తల్లి, సముద్రం మా పుట్టిల్లు, మాది సముద్రంతో పేగుబంధం, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు స్వార్థంతో. ఈరోజు మేము ఎట్లా బతకాలి, మమ్మల్ని వెళ్ళిపోమన్నోళ్ళు కుక్క చావు చేస్తారు అని మాట్లాడారు ఆ రోజు. నేను ఆ విషయం రాజశేఖర రెడ్డి గారికి, రోషయ్య గారికి కూడా చెప్పి, ఇట్లా మత్స్యకారులు అన్నారు అని. అంటే నేనేమంటున్నానంటే, అర్భకులు వాళ్ళు, మత్స్యకారులు 36,000 ఎకరాలు వాళ్ళ భూమి తీసుకుని వాళ్ళ ఇల్లు కూడా తీసేసుకోవడానికి సిద్ధపడ్డారు ఆ రోజు. అంటే ఎక్కడ ఇప్పుడు సోంపేటలో 3 చచ్చిపోయారు ఎందుకు? ఆ ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్లో. కాకరాపల్లిలో 3 చనిపోయారు ఎందుకు చనిపోయారు? మా బేల భూములు అంటే అవి బాగా ఎప్పుడు కూడా వెట్ ల్యాండ్స్,
ఆ భూములు ఇవ్వమన్నారు. ఒక కరకట్ట భూముల మీదే అంత పోరాటం జరగలేదు కానీ మిగతా అన్ని చోట్ల కూడా కాల్పుల్లో చచ్చిపోయారు జనం. అది సోంపేట అయినా కాకరాపల్లి అయినా అనేక Very true. ప్రాంతాల్లో. కాబట్టి ప్రజలు తమ భూమిని ఎందుకు ఇవ్వమంటున్నారు అర్థం చేసుకోవాలి. తమ భూమిని ఎక్కడిచ్చారు అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే అభివృద్ధిలో వాళ్ళు భాగమైనప్పుడు భూమి ఇచ్చారు, అభివృద్ధి వాళ్ళకి సంబంధం లేని అభివృద్ధి అయినప్పుడు వాళ్ళు భూమి ఇవ్వలేదు. ఇట్లాంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది ఈ మొత్తం అభివృద్ధి నమూనా. కాబట్టి ఈ అభివృద్ధి నమూనా ఈ పాలకులు గతంలో కూడా ఇదే చేశారు, ఇప్పుడున్న పాలకులు దీన్ని చాలా తీవ్రతరం చేస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో మెజారిటీ హిందువులే, అది వాస్తవం. హిందూ మతం ఈ దేశంలో ఉంది, అది వాస్తవం. మరి వాళ్ళకెందుకు ఈ అధిక పన్నులు, ఈ ధరల భారము, అనేక రకాల సమస్యలు, అవి ఎందుకు పట్టించుకోరు? అవన్నీ వదిలేసి మతం గురించి మాట్లాడితే మతం ఒక భాగం, సంస్కృతి పట్టించుకోరు, వాళ్ళ ఆకలి పట్టించుకోరు, వాళ్ళ బతుకు తెరువు పట్టించుకోరు, వాళ్ళ 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 జీవనానికి సంబంధించిన అనేక అంశాలను పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకోకుండా ఇక్కడ ఏదో మతం అన్యాయం చేస్తుందని ఇంకొక మతం అన్యాయం చేస్తుందని మాట్లాడతారు. లేకపోతే ఇక్కడ ఇంకా సెక్యులరిస్టులను, కమ్యూనిస్టులను ఈ రకంగా ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. నఫ్రత్ అంటే ద్వేషాన్ని పెంచి పోషించి ఎక్కడికి తీసుకెళ్తారు? వాళ్ళలో వాళ్ళు దండుకుంటారు. ఇవాళ ఈ ద్వేషం అక్కడ ఆగుతుందా? కాబట్టి మీరు ప్రజల్ని ప్రేమించే వాళ్ళైతే ప్రజల మధ్య ద్వేషం పెరగకుండా చూడాలి. అవన్నీ చేయొద్దు, ప్రజల మధ్య శాంతి ఉండాలి, శాంతియుత కుటుంబాలు ఉండాలి, శాంతియుత సమాజం కావాలని మాట్లాడితే మీరే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, విఘ్నతని జోడించి ఆలోచించాలి సమాజం. ఓకే, చివరిగా మేడం, అంటే ఎవరైతే ఆదివాసీ హక్కుల కోసం పోరాటం ఉన్నారో, పౌర హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళకి అందరికీ మీరు ఏం చెప్తారు చివరిగా? పౌర హక్కులైనా, ఆదివాసీల హక్కులైనా, అణచివేతకు గురవుతున్న హక్కులైనా ఇవాళ స్లమ్స్ పోతున్నాయి. దార్వి స్లమ్ పోయింది, వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, ఆగల బాంబేలో. అదే ఆసియాలోనే పెద్ద స్లమ్, ఇంకా చాలా కూడా పోతున్నాయి. ఇది ఇక్కడితో ఆగుతాయి అనుకోకూడదు. కాబట్టి మైదాన ప్రాంతాల్లో కార్పొరేట్ల దోపిడీ కొనసాగుతుంది, ఇప్పటికే జరుగుతుంది, ఇంకా సాగుతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో మరింతగా ఉంది. కాబట్టి దోపిడీ, కార్పొరేట్ల దోపిడీ, పెట్టుబడిదారీ సమాజం నుంచి కార్పొరేట్ వ్యవస్థకి వెళ్ళి వాళ్ళ సామ్రాజ్యవాద విధానాలు వచ్చేసినాయి, ఈ దేశంలో పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ దోపిడీ ఆపడం కోసం, ఈ దోపిడీ నుంచి తమ బతుకుని నిలబెట్టుకోవడం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినా అక్కడ జరిగినా అవే పోరాటాలు. తమ బతుకుని, తమ భూమిని, తమ ఆత్మగౌరవాన్ని, తమ జీవనోపాధిని రక్షించుకోవడానికి చేసే పోరాటాలు. ఈ పోరాటాలకు మద్దతునిచ్చేయే ప్రజా సంఘాలు. ఈ హక్కుల కోసం గొంతు విప్పేవే పౌర హక్కుల సంఘాలు. ఇవాళ అణచివేతకో, నిర్బంధానికో, ఊపా కేసులకో, ఈ రకమైన నిర్బంధాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడకపోతే, ప్రశ్నించకపోతే భావితరాలు మరింతగా హక్కులు కోల్పోతాయి, మరింతగా దోపిడీకి గురవుతాయి. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే ఇది ఎంత న్యాయమైన పోరాటమో మనకు అర్థం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హెడ్మాకి సంబంధించి, ఆ ఎన్కౌంటర్కి సంబంధించి, అదేవిధంగా ఆపరేషన్ కగార్, ఆదివాసీ హక్కుల కోసం ఏదైతే ఉందో ఎలా ముందుకెళ్ళ, ఈ విషయాలన్నిటి మీద కూడా మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ అండి.